మెహరాబాద్ మొట్టమొదటి చాప్టర్. ఓల్డ్ మెన్, యంగ్ మెన్, మిడిల్ ఏజ్డ్ మెన్ greeted the silent master and the characteristic embrace reserved in the east for close friends. అంటే డైరెక్ట్ గా బాబా సహవాసులోకి వచ్చేసాడు ఆయన. మొట్టమొదటి వాక్యంలోనే చెప్తున్నాడు, మెహరాబాదులో ఉన్నాం. ఆ మెహరాబాదులో ఆయన దర్బారు నడుస్తూ ఉంది. ఆ దర్బారులో ముసలివాళ్ళు, యువకులు, మధ్య వయస్కులు, మౌనమూర్తి నిశ్శబ్దాన్ని పాటించేటువంటి ప్రభువుని ఆయనకు అభివాదం చేస్తూ ఉన్నారు. ఎలాగో ఒకడిని ఒకడు వాళ్ళు గ్రీట్ చేయడం అంటే స్వాగతం పలకడం, అభివాదం చెప్పడం అనుకున్నారు. అది ఎలాగట, ఒకడిని ఒకడు ఆలింగనము చేసుకోవడం ద్వారా. తూర్పు దేశాలలో ఎవడిని పడితే వాడిని ఆలింగనం చేసుకోరు. అతి ఆత్మీయులు మాత్రమే ఇలా ఒకడిని ఒకడు ఆలింగనం చేసుకుంటారు. అలా ఆత్మీయులకు మాత్రమే ప్రత్యేకించబడిన ఆ ఆలింగనాన్ని తమ మౌన ప్రభువుని అభివాదం చేయడానికి వాళ్ళు వాడుతూ ఉన్నారు. ఫస్ట్ ద న్యూ అరైవల్ వుడ్ హ్యాంగ్ హిజ్ హెడ్. అది ఎలాగూ జరుగుతోందో అది కూడా చెప్తున్నాడు. ఎవడో కొత్తవాడు ముందు వచ్చాడు, బాబా ఎదురుగా నిలబడ్డాడు. వాడు ఏం చేస్తాడు, వుడ్ హ్యాంగ్ హిజ్ హెడ్ ఓవర్ ద రైట్ షోల్డర్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్. మన మానవులలో అతి ఘనుడైనటువంటి, అతి గొప్పవాడైనటువంటి పురుషోత్తముడు అంటాం మనం. అంటే పురుషులలో ఉత్తముడు ఆయన అక్కడ నిలబడి ఉన్నది. మొట్టమొదట వచ్చిన వ్యక్తి ఆయన కుడి భుజం మీద తన శిరస్సును ఇలా వాలుస్తున్నాడు. అంటే మరి కొత్త వాళ్ళకి తెలియదు కదా, ప్రతి వివరము అని చెప్తూ ఉన్నాడు ఈ పుస్తకంలో. టు బి ప్యాటెడ్, ఆయన ఏం చేస్తారు, ఇలాగా వీప్ మీద ఇలా తన చేతితో తడుతూ ఉంటాడు. ఆర్ అకేషనల్లీ వామ్లీ థంప్డ్ ఆన్ ద బ్యాక్. ఒకసారి అది ఇలా నెమ్మదిగా అనగానే ఒక్కోసారి గట్టిగా కూడా ఇలా ఇలా వీప్ మీద కొడుతూ ఉంటాడు ఆయన. దెన్ షోల్డర్స్ వుడ్ బి స్విచ్డ్ అండ్ ద ప్రొసీజర్ రిపీట్. ఆ తర్వాత మళ్ళీ ఎడం భుజానికి, మళ్ళీ కుడి భుజానికి ఇలా మారుతూ ఉంటుంది. అంటే ఆయన ఆలింగనం చేసుకునే విధానం చెప్తున్నాడు. సమ్ leaned their cheeks on a great man's shoulder and held him gently in a small of the back with lightly pressed hands as a child reaches and clings to its mother. కొంతమంది ఆయనకు మరీ దగ్గరగా వాళ్ళ బొగ్గలను ఆయన భుజం మీద ఎలా ఒత్తుతూ ఉన్నారు. ఒక చంటి బిడ్డ తన తల్లిని ఎలాగ హత్తుకుంటుందో అలాగూ ఆయనని గట్టిగా హత్తుకొని తమ చేతుల మధ్యలో చాలా గట్టిగా ఆయన్ని పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదర్స్ వర్ లెఫ్ట్ షోల్డర్ ఓరియంటెడ్ రాదర్ దాన్ రైట్ షోల్డర్ ఓరియంటెడ్. కొంతమందికి కుడి చేయి అలవాటు, కొంతమందికి ఎడమ చేయి అలవాటు. అలాగా కొంతమంది కుడి భుజం మీద పెడుతున్నారు వాళ్ళ శిరస్సుని, కొంతమంది ఆయన ఎడమ భుజం మీద పెడుతూ ఉన్నారు. అండ్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్ కన్ఫ్యూజన్ వుడ్ ఎన్ష్యూర్ యాజ్ గ్రీటర్ అండ్ గ్రీటెడ్ క్యారీడ్ డైరెక్షన్స్. ఒకసారి అది ఇటుపక్క పెట్టినేంటి ముందు అని ఒక క్షణం తత్తరపాటు పడుతూ ఉంటారు కూడా, అది కూడా జరుగుతూ ఉంది. బట్ అపరెంట్లీ హెవెన్ ఈజ్ నాట్ పర్టికులర్లీ పార్షియల్ టు రైట్ హ్యాండెడ్ ఓవర్ ది లెఫ్ట్ హ్యాండెడ్. ఫార్ ద మాస్టర్ మేడ్ నో అటెంప్ట్ టు కరెక్ట్ ది సిచ్యువేషన్ అండ్ థంప్డ్ జస్ట్ యాజ్ హార్టీలీ ఇన్ రివర్స్ ఆర్డర్. కానీ స్వర్గమునకు కుడి వాటము ఎడమ వాటమునకు పక్షపాతము లేదు, ఏదైనా ఒకటి నాకు అన్నట్టుగా ఆయన కుడి భుజం మీద పెడితే అలాగే ఆయన తన ప్రేమను ఇస్తున్నాడు. ఎడమ భుజం మీద పెడితే అప్పుడు కూడా ఆయన ఏమీ సరిదిద్దడానికి ప్రయత్నం చేయటంలే, అలాగే ఆయనే మారి ఆ చేతిని ఆ ప్రేమతో అలాగే హత్తుకుంటూ ఉన్నాడు ఆయన. Occasionally, some overflowing of feeling would cause one of the greeters to ఒక్కొక్కసారి వాడు ఉద్రేకం వచ్చేస్తుంది. ఆ ప్రేమ ఆ వర్షంలో వాడు తడిచిపోయి ఆయన్ని ఆలింగనంలో అంచేత వాడు వెళ్ళడు, అలాగే ఉండిపోతాడు బాబాకి. అంటే అలా ఉండిపోతే ఎవడో ఒకడు వాడిని పట్టుకొని మళ్ళీ తీసేస్తూ ఉండాలి. And imperceptibly, a warm-hearted thumping on the back would change to good-humored prod in the ribs. ఇదిలా నడుస్తూ ఉంటే బాబా ఏమంటూ ఉంటారు, నెమ్మదిగా ఆ ప్రేమగానే గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన. The smile of bliss would change equally imperceptibly to a brief grin of embarrassment and the shy guest would back away. అప్పుడు వాడు అదే లేట్ అయిపోయిందని మళ్ళీ కంగారు పడి అప్పుడు దాకా నవ్వుతూ ఉన్నాడు, ఒక్కసారి కొంచెం సిగ్గుపడినట్టుగా గబుక్కుని వాడు పక్కకి తప్పుకుంటూ ఉంటాడు.
with covert glances to the side to see if he had been detected in his small indiscretion. అరే నలుగురు ఏమనుకుంటున్నారు నా గురించి అనుకొని కొంచెం సిగ్గుగా అటు ఇటు చూసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా రాస్తూ ఉన్నాడు. మన ఆంధ్రులు కూడా మనం బొందెల బాపిరాజు గారి గురించి మనం చదువుకుంటాం, చెప్తూ ఉంటారు కూడా. మనం విన్నాం కదని, గుర్తొచ్చిందా ఎవరికైనా? బాపిరాజు గారు అంటే సన్ హ్యాట్ పెట్టుకునేవాడు. ఆయన ఎప్పుడూ కూడా బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళగానే స్పృహ పోయేది, రెడీగా ఉండమని వరకు బాబా ఇలా రాగానే బాబాని అలా ముట్టుకోగానే పడిపోయేవాడు అంతే. ఇంకా అలా పడిపోవడం, ఎక్కడ పడిపోయాడు? బాబా ఒళ్ళో పడిపోతాడో ఆయన కాలు మీద పడిపోతాడో తెలియదు, పక్కన ఏరిచి రెడీగా ఉండేవాడు. అది కూడా అప్పుడు లేచి కాసేపు అలా ఉండనిచ్చేవారు, బాబా పాదాల మీద పెట్టమనేవారు. ఉన్న తర్వాత అప్పుడు లేపేవారు, లేకపోతే నీళ్లు చల్లేవారు, నీళ్లు తాగమనేవారు. అప్పుడు మళ్ళీ మామూలు అయ్యేవాడు. అప్పుడు మాట్లాడేవారు, బాబా ఏంట్రా బాబు ఎలా ఉన్నావు, నీ భార్య ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉంది, ఇలా. అంచేత ఒక్కొక్కడి వికారము పట్టించుకుంటూ ఉంటారు. ఎందుకని వాడి ఆ ప్రేమ ఆవేశంలో వాడు స్పృహ కోల్పోతూ ఉంటాడు, ఒకడు ఏడ్చేస్తూ ఉంటాడు. వీక్కి వీక్కి వాడిలోంచి ఆ ప్రేమ వరద బయటకు వస్తుంది. ఇది అలవాటు వెళ్ళి మండలి వాళ్ళందరికీ కూడా. ఇవన్నీ వాళ్ళు రెడీగా ఉండేవారు. ఎందుకని వాళ్ళకి అలవాటైపోయింది, వాళ్ళకి సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు కదా. మెహరా ఒక పక్క చూస్తూ ఉంటుంది, ఎవడెవడు ఏమేమి తెస్తున్నారు, ఇవన్నీ ఏం చేస్తారో బాబా కానీ భయపడు. ఈయన జ్ఞాపకం ఉందని పనస పండు ఇచ్చారు కొవ్వూరులో ఒక ఆయన, మా తోటలో కాసింది, ఇది బాబాకి మీరు పట్టుకెళ్ళాలని బాపిరాజు గారు. ఈయన మోసుకెళ్ళాడు, ఎంత పొడుగు పనస పండు ఇలా ఉంది, అది ఎక్కడ కింద పెట్టకుండా అలాగే మోసుకెళ్ళాడు ఆయన. 3 రోజులు ఎంతో ప్రయాణం. వెళ్ళే క్యూలో నుంచున్నాడు ఇలా పట్టుకుంటే బాబా చూసారు, వారు ఏంటో తెచ్చినట్టు చూసిరా అన్నారు. ఇరిచి మేరా వార్నింగ్ ఇచ్చినాడు, జాగ్రత్త చూడదు ఏమిటో. దగ్గరికి వెళ్ళి చూశాడు, మరి అతను తెలుసో తెలియదు, అది ముట్టుకొని చూశాడు, ఇది ముళ్ళున్నాయి దీనికి. వచ్చి చెప్పాడు మేరా దానికి ఏదో ముళ్ళున్నాయని, జాగ్రత్త బాబా కాలి మీద పెట్టేస్తాడు, వాడికి ఏమి తెలియదు. ఆ దగ్గరికి రాగానే ఆ పడిపోయేటప్పుడు టక్కుమని ఇరిచి పట్టుకొని బాబా ఒళ్ళోనే పెట్టేసాడు, ఎందుకంటే స్ప్రో పోయిందనమాట. అప్పుడు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆయన ముందు ఒక్కొక్కసారి ఆ ప్రేమ ఉధృతికి తట్టుకోలేక వాళ్ళు స్పృహ కోల్పోతూ ఉండేవారు. The hall in which the greetings were taking place was one of a collection of buildings called Mehrabad. అది ఆ ప్రాంతం పేరు మెహరాబాద్ అంటారు. అక్కడ చిన్న చిన్న కొన్ని భవనాలు ఉన్నాయి. అక్కడ ఉన్న భవనాల్లో కొంచెం పెద్ద భవనము ఇది. ఆ భవనం లోపల ఈ మీటింగ్ జరుగుతోంది. ఏమిటిది? వచ్చిన వాళ్లను ఆతిథ్యం ఇవ్వడం, వాళ్ళకి స్వాగతము పలకడం, ఒకళ్ళనొకళ్ళు ఆత్మీయంగా పలకరించుకోవడం, అది జరుగుతూ ఉంది ఆ వేళ. ఆ కార్యక్రమం ఒక పెద్ద హాల్ ఉంది, ఆ హాల్లో జరుగుతోంది. ఆ ప్రాంతం పేరు మెహరాబాద్. ఎందుకని మనం వెళ్ళొచ్చాం, మనకేవో ఇదంతా మనకి తెలుసు కదా అనుకుంటాం. కానీ మరి తొలిసారి వాడి చదివేవాడికి ఉద్దేశించబడి అతను చెప్తూ ఉన్నాడు. They lay on the edge of Arangam, a small farming village several miles from Ahmednagar, which in turn had been an old fort post of the British Army in bygone days of Eastern Empire. బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో భారతదేశం ఉన్నప్పుడు ఆ అహ్మద్ నగరంలో వాళ్ళ బ్రిటిష్ ఆర్మీ కోసము ప్రత్యేకించి కొన్ని భవనాలు ఉండేవి. ఇప్పుడు కూడా కంటోన్మెంట్ అధీనంలో ఎక్కువ అహ్మద్ నగర్లో ఎక్కువ ప్రాంతము సైన్యం చేతిలోనే ఉంది. మనం అహ్మద్ నగర్ ఊరిలో ప్రవేశిస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి బస్సులో వెళితే తెలుస్తుంది. వెళుతూ ఉన్నప్పుడు ఆ కంటోన్మెంట్ బోర్డులోకి ముందు ప్రవేశించి ఆ కంటోన్మెంట్ ఏరియాలోని ఆ బంగ్లాల మధ్యగా వెళుతూ అప్పుడు ఊళ్ళోకి ప్రవేశిస్తాం. అంటే ఇతను చెప్తున్నాడు, బ్రిటిష్ ఆర్మీ కోసం ప్రత్యేకించి ముఖ్యమైనటువంటి నగరాల్లో అహ్మద్ నగరం ఒకటి. దానికి కొన్ని మైళ్ళు ఆవల అరంగాం అని ఒక వ్యవసాయ గ్రామమును ఆనుకొని దానికి ఊరికి చివరిగా ఈ మెహరాబాద్ అనేటువంటి భవనాల సముదాయము ఉన్నది. అరంగాం అంటే అరణ్య గ్రామము, అరణ్ గాం, దాని నుంచి అరంగాం వచ్చి అక్కడ ఉన్నది. అహ్మద్ నగర్ లే ఇన్ ద దక్కన్, perhaps 200 miles by meandering human packed roads from Bombay. బొంబాయికి 200 మైళ్ళ దూరములో ఈ మెహరాబాద్ అనేటువంటి ప్రాంతం ఉన్నది. ఎందుకు తెల్లవాళ్ళందరికీ భారతదేశంలో అడుగు పెట్టాలంటే బొంబాయి ద్వారా విమానంలో దిగి వస్తారు. అందుకని బొంబాయి అంటే వాడికి తెలుసు, కనుక ఈ గుర్తించడం వీలుగా ఉంటుంది అని చెప్పి బొంబాయి నుంచి చెప్తూ ఉన్నారు. The present occasion was an event uncommon, even in a land renowned for avatars and saints and myths. భారతదేశం అంటే అవతారులకు, యోగులకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము.
అయినప్పటికీ అలాంటి దేశములో కూడా అతి అరుదైనటువంటి సంఘటన ఇప్పుడు నేను చెబుతూ ఉన్నటువంటిది. చాలా అరుదైనటువంటిది. భారతదేశంలో కూడా అస్తమానం దొరికేటువంటిది కాదు అది. హియర్ వాజ్ అ గ్రేట్ మాస్టర్, perhaps more than that, greeting a picked group of his followers who were to spend 1 week of rare grace by living in a close company with him as he discoursed, played, joked, exercised and rested, a true sahwas. ఏమిటయ్యా ఇక్కడ జరగబోతోంది అని మీకు వింతగా ఉండొచ్చు. చెప్తున్నాడు ఏం జరగబోతోంది. ఈ ప్రపంచంలోనే అతి గొప్ప గురువు అని మళ్ళీ అంటున్నాడు. బహుశా ఈ మాట తక్కువేమో ఆయనకు, అంతకంటే గొప్పవాడు ఆయన. ఎందుకని గొప్పవాడు? ఈ సృష్టికి మూలాధారమైనటువంటి ఆ తండ్రి. అంతే కదా, గురువు అంటే మామూలు వీధికొకడు సొందుకొకడు ఉంటాడు, అందులో ఒకడు అనుకోకుండా మళ్ళీ చెబుతున్నాడు ఆయన. అది చిన్న మాట అవుతుంది బహుశా ఆయనకు. అటువంటి గురువు తను ఎన్నుకున్నటువంటి కొంతమంది అదృష్టవంతులైనటువంటి ప్రేమికులను తన దగ్గరికి పిలుచుకున్నాడు. ఎందుకు? వారం రోజుల పాటు తన సన్నిధానములో ఆయన ప్రవచనాలు చెబుతూ ఉండగా వినడానికి, ఆయనతో ఆటలాడడానికి, విశ్రమించడానికి, హాస్య సంభాషణలో మునిగి తేలడానికి ఈ సహవాసము ఏర్పాటు చేశాడు. దానిలో ఓలలాడడానికి వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. సహవాసము అంటే ఏమిటి? ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క భౌతిక సన్నిధానములో ఆయన హాజరును ఆస్వాదిస్తూ కొన్ని క్షణాల పాటు జీవించడం, అది సహవాసము. బాబా చెప్పారు, సహవాసం అంటే కలిసి జీవించడము. ఎవడితో? సాక్షాత్తు సత్యానుభవము కలిగినటువంటి గురువు, అంటే అవతారుడైతే భగవంతునితో కలిసి జీవించడము. అది ఎంత గొప్పది. బాబా ఎప్పుడు చెప్పేవారు, వివేకానందుడు ఇలా అన్నాడట, 1000 సంవత్సరములు కఠోరమైన తపస్సు చేసే కంటే ఒక గురువు యొక్క సన్నిధానములో కూర్చొని ఆయన హొక్క పీల్చి అలవాటు ఉంటే ఆ హొక్క ఇలా దగ్గరికి అందించామనుకోండి, అంతకంటే ఎక్కువ ప్రయోజనం నీకు వస్తుంది అని సద్గురువు అయినటువంటి వివేకానందుడు చెప్పాడు. అంటే వారం రోజులు ఆయన సన్నిధానంలో ఉంటే ఇక ఎంత గొప్ప అదృష్టము వాళ్ళకి. అందుకే ఆచార్యవరేణుడే పాట ఎప్పుడు మన కంఠస్థం పెట్టుకొని మధ్య మధ్యలో గుర్తు పెట్టుకోవాలి. ఆ పాట ఎంత అద్భుతంగా రాశాడైనా. దేవునితో సహవాసం అక్కడ జరిగేది. దివ్యలోక సౌందర్యం అంటే ఇక దివ్యలోకాల్లో కూడా ఈ సౌందర్యం ఉండదట, అంత సౌందర్యము అక్కడ. కరుణానిధి సాన్నిధ్యం, కరుణకు సముద్రం ఆయన అంటే, కానీ క్రమశిక్షణకే నిలయం. అలాగని ఎవరికాడు గెంతులేస్తూ ఆడుతూ ఉంటారు. క్రమశిక్షణ 100కి 100 పాళ్ళు అలాగా ఏమి చెప్పినా అలా ఉండవలసింది. ఉపేక్షింపబడరెవ్వరు, ఎవడిని ఆయన తక్కువ చూపు చూడడం, ఏటండి అని పట్టించుకోలేదేటండి అని ఎవడు కూడా అనుకోడు. ఆ సహవాసుకు వెళ్ళిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, నా ఒక్కడికేసే బాబా చూశాడు అన్ని గంటల పాటు అనిపించిందండి నాకు అని అందరూ అంటారట. అంటే అంతలాగు ప్రతి హృదయాన్ని విడివిడిగా సంబోధించగల ఆ ప్రేమ ఆయనకు ఉంటూ ఉంటుంది. ఉపేక్షింపబడరెవ్వరు, అపేక్షించువారు లేరు. ఫిర్యాదుకు తావే లేదు, మర్యాదకు లోటు రాదు. అంటే ఆయన దర్బారు ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఇంకా ఆ పాటకు మించి మనం ఏమి చెప్పక్కర్లేదన్నమాట. ఫిర్యాదుకు తావలేదు, అక్కడ ఏంటి ఇలా చేసేరటండి అని అడగడానికి మనకు అవకాశమే ఉండదు. అలాగని మర్యాదకు తావులేదు, లోటు రాదు. మనకి ఎవడు కూడా ఎక్కడ మర్యాదకు లోటు వచ్చేది కాదు. తరతమ వేదములు లేక తన ప్రేమిక భక్తగణము ఆలింగన చుంబనాలు అందరూ గైకొన్నారు. వాడు హరిజనుడా, బ్రాహ్మణుడా, డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, కోటేసుకొచ్చినవాడా, చిరిగిపోయిన వస్త్రం వచ్చినవాడా, అందరినీ సమానంగా ఆయన ముద్దు పెట్టుకొని ఆలింగనం ఇచ్చి ఒక తల్లి బిడ్డలను ఎలా సాకేదో అలా ఆయన దర్బారు నడిచేది అని భాస్కర్ రాజు గారు. దిస్ వాస్ నాట్ ఏ కామన్ ప్రాక్టీస్. ఇది ఏదో ప్రతిసారి ప్రతి చోట ప్రతివాడు చేసేది కాదు. ఇది అన్ని చోట్ల జరిగేటువంటి విషయం కాదు ఇది. అండ్ ది ఇండియన్ మైండ్ రిగార్డెడ్ ఇట్ యాజ్ ఎ ట్రెషర్ టు బి డ్రీమ్డ్ ఆఫ్. భారత సంప్రదాయంలో ఇలా
గురువు యొక్క సన్నిధానములో ఎన్నాళ్ళు గడపడం అంటే వాళ్ళు కలలు కంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ పరమ భాగ్యము మనకి దక్కాలి సుమా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అంత గొప్ప అవకాశం ఇది. బట్ అచీవ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ మెనీ లైఫ్ టైమ్స్. ఒక్క జీవిత కాలములో ఒకసారి కూడా దొరికేటువంటిది కాదు ఇది. అనేక జీవిత కాలములు ఎదురు చూస్తే ఎప్పుడూ ఒక్కసారి ఈ అదృష్టము కలుగవచ్చు. దీస్ వర్ ది ఫస్ట్ ఎర్లీ అరైవల్స్ ఆఫ్ ఎ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ 200. బాబా ఒక్కొక్క గ్రూపుని రోజులు, వారం రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. తెలుగు వాళ్ళు ఒక గ్రూపు ఒక రోజు, గుజరాతీ వాళ్ళు ఒక గ్రూపు ఒక రోజు, ఎవరో పలానా గ్రూప్ తక్కువ మంది అయితే మధ్యాహ్నం. ఇలా బాబా ఒక్కొక్క గ్రూపుల కింద విడదీసి వీళ్ళందరినీ రోజుకొక్కటి చొప్పున పెట్టారు. అయితే మొదటి గ్రూపు ఆ మర్నాడు ఉంది. అందుచేత ముందు రోజు పరిచయం కోసం ముందు రోజు పెట్టారు. మరి ఎందుకంటే ఒకసారి మొదలైన తర్వాత క్షణం కూడా వృధా కాకూడదు కనుక మొట్టమొదటి గ్రూపుకి చెందిన 200 మంది వాళ్ళు ఫస్ట్ మొదటిసారి బాబాను కలుస్తూ ఉన్నారు. అది నేను మొదలుపెట్టినటువంటి ఆ రోజు అని చెప్తున్నాడు. At the end of a week spent in the close company of the master, a second group of 200 was to arrive. ఇలా వారం రోజుల పాటు ఆ మొదటి గ్రూపు గడుపుతుంది. ఆ తర్వాత మళ్ళీ 200 మంది ఇంకొక భాష వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ సో ఆన్ until the 4 major language groups, Gujarati, Telugu, Hindi and Marathi, had been successively received for a week each. 4 ప్రధానమైనటువంటి భాషా బృందములు ఏమిటవి? గుజరాతీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వారం ఆయన ఈ అదృష్టాన్ని, ఈ భాగ్యాన్ని ప్రసాదించాడు. బట్ ఈవెన్ దీస్ ఎర్లీ ఇన్ ది ప్రొసీడింగ్స్, Pendu, who supervised the physical arrangements for the Savad proceedings, was muttering because Baba seemed unable to pay no to a flood of entreating letters begging that the writer should be allowed to come. పెండుని అరేంజ్మెంట్ వాలా, ఎప్పుడు కూడా బాబా అరేంజ్మెంట్ వాలాస్ అని ఒక గ్రూప్ ఉండేవారు. అరేంజ్మెంట్ వాలా అంటే ఆయన ఏదైతే తలుచుకున్నాడో దాన్ని కార్యరూపము దాల్చేలాగు బాధ్యతను వహించేవాళ్ళు. అరేంజ్మెంట్ వాలాస్. ఉదాహరణకి మన సెంటర్ ఉందనుకోండి, ఎవరు అరేంజ్మెంట్ వాలాస్? ఎవరో రామతీర్థ గారో, రావు గారో, ఎవరో మూర్తి గారో, ఎవరో ఇలాగ 4-5 ఉంటారు. ఏమొచ్చినా పొద్దున్నే వీళ్ళే కనపడుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు మామూలుగా కార్యక్రమం టైంకి వస్తూ ఉంటాం, చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే బాబా కూడా ఆ మండలి వాళ్ళలో కొంతమందికి కొన్ని పనులు అప్పచెప్పేవారు. అలా ఫ్రెండు అంటే వాడు ఎవడు వస్తున్నాడు, వాడు ఎక్కడ ఉండాలి, వాడికి భోజనం ఏమిటి, వాడికి బాత్రూమ్ ఏమిటి, లిటర్ ఏమిటి, ఇవన్నీ అతనే చూసుకోవాలి. అతను బాబా అన్ని ఏర్పాట్లు అయిపోయాక ఏమో ఈ 10 మందిని రాశారు నాయన, నువ్వు 200 మందికి ఒప్పుకున్నావు తెలుగు వాళ్ళకి, కానీ మరి ఇంకో 10 మంది వస్తానంటున్నారు, ఏదో చూద్దు అనేవారు బాబా. ఫ్రెండ్ ఎక్కడ కుదురుద్దు బాబా, నువ్వు అన్నీ ఇలాగే, నువ్వు లాభం లేదు బాబా, వద్దు, ఇబ్బంది పడిపోతావు, నువ్వు మళ్ళీ చాలా కష్టం అయిపోతుంది, మార్చొద్దు బాబా అని మళ్ళీ ఆ ఫ్రెండు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్వతంత్రం ఇచ్చేవారు బాబా. ఎప్పుడు కూడా మండలి వాళ్ళు తన శిష్యులే అయినప్పటికీ అంత చనువు ఇచ్చేవారు, అంత మందలించేవారు కూడా. మందలించిన వాళ్ళు మాత్రం సూటుగా వాళ్ళు ఇబ్బంది చెప్పాలి బాబా దగ్గర. మనం చదువుకున్నాం కదా, ఎరిచ్ కోప్పడి మందు పడిపోతే కోప్పడ్డాడు బాబాని. ఎప్పుడు ఇంతే బాబా, నువ్వు నీకు తెలియదు ఏది ఎక్కడ ఉందో, వద్దన్నాను కూడా నువ్వు వినలేదు, చేసా పడేసావు అంటే తల్లి వచ్చి చెవు పట్టుకుంది, ఎవరితో మాట్లాడుతున్నావురా నువ్వు, ఇదే నా పద్ధతి అంటే అప్పుడు బాబా అన్నారు, లేదు వాడికి సర్వ స్వతంత్రము ఉంది, వాడు నా తల్లి, ఆ పాత్ర వాడికి ఇచ్చాను నేను, వాడు నన్ను ఏమైనా అనొచ్చు, వాడు నేనేం అనుకోను అన్నాడు. అంచేత అంత స్వతంత్రం కూడా ఉండేది. అలాగని చెప్పి మళ్ళీ మందలించేటప్పుడు మందలించేవారు. ఎందుకని వీడికి బాధ్యత పూర్తిగా ఇచ్చినప్పుడు అకౌంట్ మళ్ళీ ఆయనే అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. మరి అవేళ ఎంత ఒప్పుకున్నావా అని అడుగుతాడు. అంతచేత కుదరదు బాబా, ఇబ్బంది పడిపోతాం, మనకి అన్నీ అవో, వద్దు నా మాట విను అని ఏదో గొణుగుతూనే ఉన్నాడు పెండు లాస్ట్ మినిట్ దాకా. ఎందుకని బాబా అంటాడు, ఈ 50 మందిని కూడా కలుపుకో, వాళ్ళ పాపం వస్తాం అంటున్నారు కదా అని. వాడు ఎలా కుదురుతుంది బాబా, ఇప్పుడు ఆఖరి నిమిషం పెట్టేస్తాను, ఇప్పుడు రేపు వచ్చేస్తే రేపు అందరికీ వంటలు చేయాలి, ఇవన్నీ ఏర్పాట్లు కుదరవు అని గొనుక్కుంటూ ఉన్నాడు. ఎందుకని బాబా ఎప్పుడు కూడా కుదరదు అని అలా పోతూ ఉండేవారు. సహజం కదా, మరి ప్రేమికుడు వస్తూ ఉంటే నాకేం కుదరదయ్యా అని. ఇప్పుడంటే మరి వీళ్ళు కేవలం ఆఫీసులు నడుపుతున్నారు కాబట్టి 30వ తారీఖు తర్వాత నో
అనేస్తున్నారు. ఇప్పుడు ఎవరు నా బుడ్డోడు మీ బుడ్డోడు ఆఫీసులో కూర్చుంటాడు, కానీ ఆయన మాత్రం ఆయన ప్రియతముడు, ఆయన అనలేక సరేరా బాబు ఏదో ఒకటి చేయి నువ్వు వాళ్ళని సర్దు అని అంటూ ఉండేవాడు. ఆల్రెడీ ది ఫస్ట్ గ్రూప్ వాజ్ స్వెల్లింగ్ బియాండ్ 200 souls. అప్పుడే 200 దాటిపోయింది. ఆ మొదటి గ్రూప్కే 200 దాటిపోయింది. ఇంకా నెంబర్ పెరిగిపోతుంది. గంటకి బాబా పిలిచి ఇంకొక 10 మంది, ఇంకొక 10 మంది అంటున్నాడు. ఎలాగో ఇది చేయడము. And it seemed that the matter could not possibly gotten under control until 300 at least had been allowed to come. ఇది చూస్తుంటే 300 అయిపోయేలా కనపడుతోంది. 300 మంది నువ్వు ఒప్పుకుంటే కానీ అందరికీ ఎస్ అనేటువంటి పరిస్థితి లేనట్టుగా అయిపోయింది పరిస్థితి. Pendu's worries over the job of providing more steel sheds for shelter and more pulses for food and more matting for beds did not concern the rapt 100 already present. అది పాపం ఎందుకు పెండు ఇవన్నీ ఇప్పుడులాగా గొడ్ల టెంట్లు కాదండి, అప్పుడు రేకు టెంట్లు వేసేవారు బాబా ఆ మంచు కోసం. అంటే అప్పుడు భయంకరమైన చలి, ఇప్పుడు చలి అసలు ఇది చలే కాదండి, అంత ఘోరంగా ఉండేది. ఆ రేకు టెంట్లు వేసేవాడు, అందరికీ పప్పులు ఇవన్నీ ఆహారాలు ఉండాలి, పడుకోవడానికి పరుపులు ఇవ్వాలి, ఇవన్నీ అతను సతమతం అయిపోతూ ఉన్నాడు. ఇప్పుడు 200 అనుకుంటే 200 ఆర్డర్ ఇస్తాడు అతను. ఆ 200 రొటేట్ చేసేయచ్చు, ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూపు, ఇలా పెరిగిపోతూ ఉంటే మళ్ళీ ఇంకో 100 ఎక్కడ తాగండి కదా. నెక్స్ట్ గ్రూప్ 200 అంటే ఈ 100 ఏం చేయాలి, మళ్ళీ ఇచ్చేస్తే ఆడేమంటాడు రెంటోడు, లేకపోతే 100 రెంట్ వేరే పే చేయాలి, ఖాళీగా ఉంచుకోవాలి. ఇవన్నీ అతని ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. They showed only the widest of delighted smiles as each person moved with unconscious grace and simple dignity in a lane formed down the center of the room. ఇలా వచ్చేసేవాళ్ళు, వాళ్ళు మొహం మీద నవ్వు మాత్రం పెట్టుకొని లోపల ఇదేంట్రా బాబు ఇలా వచ్చేస్తున్నారు, ఇలా చేయకుండా ఇలా వచ్చేసి ఏమి చెయ్యాలి అని లోపల ఆందోళన, కానీ మొహం మీద మాత్రం నవ్వు పెట్టుకొని రండి 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 అని ఇలాగూ నటిస్తూ ఉన్నారు పాప ఆ మండలి వాళ్ళు. Although the group had been selected for its common language background, their dress defied all semblance and similarity. వాళ్ళంతా ఒకే భాషకు చెందిన వాళ్ళు. అలాగే మండలి వాళ్ళు బాబా కూర్చొని ఆ ఏర్పాట్లు చేశారు. కానీ వాడి వేష భాషలు, ఒకడు కోటేస్తాడు, ఒకడు పంచి కడతాడు, ఒక గ్రూపులాగా లేరు వాళ్ళు. వేష భాషలు మాత్రం మనం అంతేగా, కాకినాడకి 10 మంది వెళ్తే 10 మంది 10 రకాలు వేషాల్లో వెళతాం మనం. Some wore white cloth draped deep around one leg and high on the other. కొంతమంది తెల్లటి బట్టలు, ఒకటి ఎత్తు పంచి కడుతున్నాడు, ఒక కాలికి కింద వరకు ఉంటుంది. మనం పంచి కట్టి కడతారు, ఒకటి ఎత్తుగా ఒకటి కొరసగా, అది వర్ణిస్తున్నాడు వింతగా అతను. కొంతమంది ఇలాంటి వేషం వేసుకుని ఉన్నారు. Others wore white pants so full and sheer that they seemed to form a solid floor length skirt. కొంతమంది పూర్తి తెల్లటి డ్రెస్ వేసుకున్నారు, అంటే బహుశా లాల్చీ ఆఫారాలు లాంటివి అనమాట. ఇక్కడ దాకా గౌన్ లాగా ఉన్నాయి వాళ్ళ వేషాలు. ఆ రోజుల్లో ఎక్కువ ఆఫారాలు, లాల్చీ ఆఫారాలు వేసేవారు పూర్వం. మరి ఇప్పుడు ఎవరు వెయిట్ వెళ్ళలేదు కాబట్టి తెలియదు. While a few wore real full length skirts, కొంతమంది పూర్తిగా స్కర్ట్స్ లాగా ఫుల్ లెంగ్త్ కొంతమంది వేసుకున్నారు. యూరోపియన్ ట్రౌజర్స్ వర్ మచ్ ఇన్ ఎవిడెన్స్. కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళలాగా ప్యాంట్లు కూడా వేసుకున్నారు. అంటే ఇప్పుడు మనం వేసే ప్యాంట్లు ఆ రోజుల్లో కొద్దిమంది వేసేవారు. అండ్ అక్సెప్టింగ్ ద హోల్ వర్ ద అకేషనల్ రోబ్స్ ఆఫ్ ద ప్రీస్ట్ అండ్ ది వాండరర్. కొంతమంది సాధువుల్లాగా, ఒక సన్యాసి ఎలాగా కాషాయ బట్టలు వేసుకొని ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. Many carried garlands of fresh flowers which they hung about Meher Baba's neck. ఎక్కువ మంది చేతుల్లో పూలదండలు ఉన్నాయి. ఎందుకని బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా మెడ చుట్టూ వీళ్ళు వేస్తూ ఉన్నారు. Others carried homemade candies or oranges or coconuts or even the portraits of Baba. కొంతమంది చేతుల్లో ఇంటి దగ్గర చేసి తెచ్చిన లడ్డూలు, ఏవో మైసూరు పాకలు, ఇలాంటివి కొన్ని స్వీట్లు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళలేరు కదా, ఆ గురువుకి ఏదో ఇవ్వాలి అని, ఇలాగా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కొంతమంది కమలాలు పట్టుకున్నారు, మరి కొంతమంది కొబ్బరికాయలు పట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని వాళ్ళు క్యూలో నుంచి ఉన్నారు. ఆల్ ఆఫ్ దీస్ గిఫ్ట్స్ బాబా స్మైలింగ్లీ యాక్సెప్టెడ్. వీళ్ళు ఏమి తెచ్చినా దాన్ని చిరునవ్వుతో ఆనందంగా తృప్తిగా ప్రభు ఆ 2 చేతులతో తీసుకుంటూ ఉన్నాడు. వీడు ఏం పట్టుకెళ్ళినా సరే. అండ్ పాస్ ఆన్ టు వన్ ఆఫ్ ది క్లోజ్ డిసైపుల్స్. ఆ పక్కన ఉన్నటువంటి ఆయన ప్రియ శిష్యులలో ఒకడు ఎవడో ఉండేవాడు డ్యూటీలో, వాడికి ఇచ్చేస్తూ ఉండేవారు. మరి నెక్స్ట్ వాడికి తీసుకోవాలి కదా, అందుకని ఇది తీసుకొని వాడికి ఇచ్చేవారు, మళ్ళీ తీసుకొని వాడికి ఇస్తూ ఉండేవారు.
Sometimes an exclamation would break out by way of abrupt gesture as Baba spied an especially cherished friend. ఒకసారి ఎవరో పాత మిత్రుడు, ఇప్పుడు చాగంటి సుబ్బారావు లేకపోతే వెళ్ళారనుకోండి, అని ఆయన మధ్యలో మొహం ఇంత చేసుకొని బాగున్నావా ఏంటి అని గుర్తుపట్టి ఆ పాత మిత్రులు కనపడినప్పుడల్లా ఆయన మొహంలో ఆ గుర్తించే నిన్ను అన్నట్టుగా ఆ వాత్సల్యం కనపడుతూ ఉండేది. Often there would be a brief interlude of quick questioning as he inquired about health or welfare of some family member. అలాగే ఆయనకి ఇదివరకే తెలుసు కదా, ఎలా ఉంది మీ కుర్రాడు బాగోలేదన్నావు, ఎలా ఉందని అడుగుతూ ఉండేవాడు. ఒక 2-3 నిమిషాలు కుశల ప్రశ్నలు. ఒక తండ్రి ఒక తల్లి ఇంటికి పుట్టింటికి వెళ్ళినప్పుడు ముందు వెళ్ళగానే ఏం చేస్తుంది, అమ్మ ఎలా ఉన్నారు, ఆయన బాగున్నారా, మీ పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు తీసుకురాకుండా వచ్చేవేంటే అని మామూలుగా ఒక తల్లి ఎంత వాత్సల్యంగా ఆ బిడ్డను అడుగుతుందో అలాగూ ఆయన వచ్చిన వాడిని అందరినీ పలకరిస్తూ ఉన్నాడు. కుశల ప్రశ్నలు ఎప్పుడు కూడా బాబా అడిగేవారు, నువ్వు అక్కడికి వచ్చేవేంటి, మీ ఆవిడ రాలేదే అని అడిగేవారు. ఇలాగ ఎప్పుడు ఆయన మోస్ట్ కామన్ ప్రశ్న ఇది, ఒక్కడే వచ్చావు, ఆవిడ కూడా రమ్మనొచ్చు కదా అని అంటూ ఉండేవారు. నీ కుటుంబం అంతా, ఈ బాపిరాజు గారు మనం చెప్పుకున్నామని ఆయనకి 11 మందో ఎంతమందో సంతానం, వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. బాబా తమాషాగా అడిగేవారు, ఇద్దరు స్పృహ తప్పి లేచిన తర్వాత ఈసారి ఏమి అమ్మాయివో అని అడిగేవారట. బాబా వెండి గిన్నె అమ్మేశాను బాబా అనేవాడు. అంటే దారి ఖర్చులు మరి ఇంతమందికి రావాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువు అమ్మేసి వచ్చేసేవాడు. అప్పుడు బాబా పిలిచి ఆదిని డబ్బులు ఇప్పించేవారు. వీడికి డబ్బు, ఈ దారి ఖర్చులు ఉండవు, వీడికి సరిపోవు వీడికి. అలాగూ ఒక్కొక్క కుటుంబంకి ఆయన తెలుసు, ఒక్కొక్కరి సమస్యలు ఆయన తెలుసు, అవన్నీ అడుగుతూ ఉండేవారు. ఎలా ఉంది, ఏదో పూర్వం దీర్ఘకాలమైన ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళ పిల్లలకి అడిగేవారు, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, బాగుందని చెప్పినట్టు చేస్తున్నావా, ఇలాగ ఆయన కుశల ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. Despite the apparent handicap of substituting fluid gesticulation for speech, Baba's silence for 30 years standing slowed the rate of his repartee not one bit. ఆయన మాట అనేటువంటి సౌకర్యం ఉండి ఎంత హాయిగా ఉండేదో కదా, అంత సౌకర్యాన్ని ఆయన విడిచిపెట్టేసి ఈ సౌన్యలు అనేటువంటి కొత్త ఇబ్బందిని తెచ్చిపెట్టుకున్నాడు. అప్పటికి 30 సంవత్సరములు మించిపోయింది ఇది జరిగితే కదా, అప్పటికి 30 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఈ సౌన్యాలు చేసి చేసి ఎంత మాత్రమూ అలిసిపోలేడు ఆయన. అదే స్పీడు, ఎక్కడా తగ్గలేదు. అలాగే అంత ప్రేమగా, ఎవడికి ఇబ్బంది లేదు. బయటకు వచ్చిన తర్వాత ఏమిటి బాబా ఎలా మాట్లాడు కదా అని మాట్లాడలేదా అని ఆలోచించేవాడు. కొంతమంది మాట్లాడేది కదా మనతో. అంటే ఆయన మౌనముగా ఉన్నాడు, నాకు ఇబ్బంది కలిగింది అని ఏ ఒక్కడు ఏ సందర్భములోనూ అనుభూతి పొందలేదు. కొంతమంది గొడవ పెట్టేవారు, తెచ్చే మాతో మాట్లాడాడు ఆయన మౌనం ఏంటయ్యా అంటే అంత స్పష్టంగా ఆయన సౌజ్ఞలు, ఆ ముఖ కవళికలు ఉండి మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఎక్కడ ఇంత కూడా ఈ 30 ఏళ్లలోనూ ఆయన అలిసిన దాఖలాలు ఏమి లేవు. With only minor hesitations, Baba's gestures were caught and translated with uncanny ease by Erich, one of the devoted Mandali. ఆయనకు అతి అంకితమైనటువంటి ప్రియ శిష్యుడు ఇరిచ్ అనేవాడు ఆయన మాటలను అలా చూసి చూసి స్పష్టంగా చెబుతూ ఉండేవాడు. When no more than half the receiving line had been pared away, Baba became wearied with standing. బాబా ఇలా నుంచొని ఆలింగనం చేసుకున్నారు. ఒక సగం లైన్ అయింది, అలసిపోయారు బాబా ఇలా నుంచొని. Abruptly he turned and walked back to a large chair set against the wall at one end of the room. ఆ హాల్లో ఒక పక్క గోడని చేర్చి ఒక పెద్ద సోఫా ఉంది, అక్కడికి నడుచుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నారు బాబా కాసేపు. Like a mobile centipede, the sinuous line of greater followed immediately upon its prey and at once resumed its function of splitting off one segment after another in the ritual salutation. బాబా ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోయారో ఈ క్యూ కూడా ఈ చూడండి చిన్న జెర్రీ ఇలా పాకుతూ ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలాగో ఇదంతా నడుచుకుంటూ వీళ్ళంతా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. Without warning, the even flow of feeling was interrupted at one point, and all in the room focused their attention on the frowning Baba and the apprehensive, uneasily shifting individual before him. ఇలాగా నిశ్శబ్దంగా ఉన్నటువంటిదంతా
సడన్ గా అకస్మాత్తుగా అందరూ ఒక్కసారి ఆ బాబా వైపు చూశారు. అక్కడ చిన్న అలజడి మొదలైందనమాట. అందుకని అందరూ ఏం జరుగుతుందని ఇలా చూస్తూ, మనం కూడా చూడండి ఎక్కడైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ చూస్తే అందరూ ఇలా ఇలా చూస్తూ ఉంటారు. అలా అందరూ ఏమైంది అక్కడ అని చూస్తూ ఉన్నారు. డూ యూ హ్యావ్ ఏ కోల్డ్? బాబా అడుగుతున్నారు ఒకటి, నీకు ఓ రంపు ఉంది కదూ అని బాబా అడిగారు. ఈ రిచ్ ట్రాన్స్లేటెడ్ బాబాస్ జెస్చర్, అంటే బాబా అంటున్నారు అనమాట, అంటే నీకు రొంపు ఉంది కదా అని ఈ రిచ్ దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఓన్లీ ఏ వెరీ స్మాల్ వన్ వాజ్ ద లో పిచర్ రిప్లై. వాడు కొంచెం నీరసంగా, కొద్దిగా బాబా కొద్దిగా, కొంచెమే అని వాడు చెప్తున్నాడు బాబాకి. డూ యూ హ్యావ్ ఏ సోర్ థ్రోట్? గొంతు కూడా గరగర ఉంది కదూ నీకు, కొంచెం బొంగురు పోయింది కదూ అన్నారు. వెళ్ళి కొద్దిగా బాబా అన్నాడు వాడు. అండ్ యువర్ నోస్ రన్స్, నీ ముక్కు కూడా నీళ్లు కారుతుంది కదూ అని మళ్ళీ అడిగారు బాబా. ఆల్సో లిటిల్, అవును బాబా కొద్దిగా అది కూడా. అండ్ వైల్ యు ఆర్ లైక్ దిస్ యూ వుడ్ ఎంబ్రేస్ బాబా అండ్ గివ్ హిమ్ ఏ కోల్డ్ టు. బాబా పర్సిస్టెడ్, అంటే ఇలా ఉండి కూడా నువ్వు బాబాని ఆలింగనం చేసేసుకుంటావా? నీకున్నటువంటి ఈ అనారోగ్యాన్ని ఆయనకి ఇచ్చేస్తావా? అవునా, అందుకే కదా నీవు వచ్చావు నా దగ్గరికి అన్నారు. హో నో బాబా కేమ్ ది హారిఫైడ్ రిప్లై. వాడు పాపం వెంటనే చాలా ఆందోళనగా, లేదు బాబా లేదు, నేను అలా ఇవ్వడానికి నేను ఇష్టపడను అన్నాడు. And hesitantly, with jerk movements born of torn emotions, the individual backed away from his favored position at the head of the line. ఆ లైన్కు ముందు వాడు పాపం చాలాసేపు నుంచి వాడు ముందుకు వచ్చాడు పాపం కష్టపడి. ఇప్పుడు వెంటనే దూరంగా వెనక్కి వెళ్ళిపోయి, వద్దు బాబా వద్దు వద్దు, నేను అలా చెయ్యను, మిమ్మల్ని ఆలింగనం చేసుకోను అని వెనక్కి వెళ్ళిపోయాడు. సడన్లీ బాబాస్ ఫీచర్ సాఫ్టెన్ అండ్ హి గెస్చర్డ్ అగైన్. ఆయన వెంటనే ఆయన మొహంలో ఆందోళన అంతా పోయింది, మళ్ళీ ప్రసన్నమైపోయాడు. ఆయన మామూలు మృదువుగా సౌజ్ఞలు చేయడం మొదలుపెట్టాడు. పెరాప్స్ టుమారో యువర్ కోల్డ్ విల్ హ్యావ్ ఇంప్రూవ్ అండ్ యూ కెన్ గ్రీట్ మీ విత్ ద రిమైనింగ్ పీపుల్ హూ ఆర్ యెట్ టు కమ్. నువ్వేం ఆందోళన పడకు, రేపటికి నీ రొంప కొంచెం తగ్గుముఖం పడుతుందిలే, పర్వాలేదు. అప్పుడు మిగిలిన వాళ్ళు వస్తారు కదా నన్ను ఆలింగనం చేసుకోవడానికి, అప్పుడు నువ్వు కూడా నా ఆలింగనం చేసుకో అని చెప్పారు బాబా. వన్స్ మోర్ ద లైన్ బిగాన్ టు మూవ్. సరే వాడు తప్పుకున్నాడు, మళ్ళీ లైన్ చకచక నడుస్తూ ఉంది. బాబాను ఆలింగనం చేసుకోవడం, వెళ్ళిపోవడం, తర్వాత వాడు ఇలా క్యూ నడుస్తూ ఉంది. అండ్ సూన్ ద సెన్స్ ఆఫ్ రన్నింగ్ రివెల్స్ ఆఫ్ ఫీలింగ్స్ వాజ్ ఎవ్రీవేర్ అగైన్. ద రూమ్ ఫిల్డ్ విత్ సాఫ్ట్ హమ్మింగ్ ఓవర్టోన్, the muted cellos and the lowly vibrating basses of deep human emotion. ఈయన ఏం చెప్తున్నాడంటే ఆ అలజడి మళ్ళీ మొదలైంది. ఒకడు వస్తున్నాడు, ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు ఆయన ఆలింగనం చేసుకుంటున్నాడు, ఒకడేమో ఎక్కువసేపు ఉండిపోతున్నాడు, ఆ ఆవేశంలో ఉండిపోతున్నాడు. మళ్ళీ ఆయన కొట్టి వీపు మీద ఆయన లేపుతున్నాడు, ఒరే నాన్న చాలాసేపు అయిపోయింది. ఇలా ఈ మానవుడిలో నుంచి ఈ ప్రేమావేశము, దీని యొక్క జాడలు అక్కడంతా అలుముకొని ఉన్నాయి, ఆ వాతావరణం అంతా కూడా. ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ అండ్ బ్యాక్ టు ఫ్రంట్ ద రిథమ్ చేంజ్డ్ అండ్ ద కీ మాడ్యులేటెడ్ బై ద మూమెంట్ ఇన్ ది ఫాస్ట్ మూవింగ్ డ్రామా ఆఫ్ హ్యూమన్ ఫీలింగ్. ఈ మానవుడిలోని ఆ ప్రేమావేశము యొక్క ఒక స్టేజ్ మీద ఒక పాత్రలు నటిస్తే ఎలా ఉంటుందో అలాగూ అక్కడ ఆ సన్నివేశము కనపడుతూ ఉంది. అంటే ఒక్కోసారి ముందు వైపు ఆ ప్రేమ యొక్క స్పందన కనపడుతుంది, ఒక్కోసారి వెనక వైపు ఇలా ఆ స్పందన మారుతూ ఉంది. ఆ హాల్లో ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి. హ్యావ్ యూ ఆల్ రెడ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద రూమ్? బాబా ఆస్క్డ్ when the last member had been greeted. ఆ క్యూలో ఆఖరి వాడు బాబాని ఆలింగనం చేసుకోగానే వెంటనే బాబా ప్రశ్న వినపడింది. ఏమిటి అయ్యా? ఈ హాల్లో వెనక పక్కన వేలాడదీసినటువంటి ఆ సూచనల యొక్క ఆ నోటీసు, అది మీరందరూ చూశారా అని బాబా ప్రశ్న. ఏ మెజారిటీ నాడెడ్ దేర్ హెడ్స్ ఇన్ ఎసెంట్. చూశాం బాబా అని ఎక్కువ మంది ఆ జనంలోంచి ఇలా వర్రుతారు, చూశాము. బట్ ఫ్యూ షుక్ దెమ్ ఇన్ నెగేషన్. లేరే అని కొన్ని బుర్రలు ఇలా అడ్డుగా ఊపారు. తక్కువ శాతం మంది వాళ్ళు. ఎనీవన్ హూ హ్యాస్ నాట్ రెడ్ ది ఇన్స్ట్రక్షన్స్ షుడ్ డూ సో. బాబా పర్సూడ్. చూడని వాళ్ళంతా తప్పకుండా అది చూడండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి ష్యూర్ టు రీడ్ దెమ్ బిఫోర్ ఐ కమ్ టుమారో మార్నింగ్. రేపు పొద్దున్న మనం పూర్తి శ్రద్ధతో మొట్టమొదటి రోజు కార్యక్రమం రేపు ఉదయం మొదలు పెడతాం. ఈలోగా అందరూ
అది తప్పనిసరిగా చదవాలి అని నా కోరిక. నౌ ఐ విల్ లీవ్ యూ. ఇప్పుడు మీరు ఇంక వెళ్ళిపోయి విశ్రమించొచ్చు. అండ్ ఐ విల్ బి హియర్ టుమారో మార్నింగ్ at 8:30. రేపు ఉదయం 8:30కి మళ్ళీ నేను ఇక్కడ రెడీగా ఉంటాను. ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ టు యువర్ లైకింగ్, బీ ష్యూర్ టు లెట్ బాబా నో. మీకు ఏదైనా ఇక్కడ నచ్చలేదనుకో, అది తప్పకుండా బాబాకి తెలియాలి. అంటే మీరు నాకు చెప్పండి, మీకు ఏది నచ్చకపోయినా నాకు చెప్పండి. ఐ వాంట్ యు ఆల్ టు బి హ్యాపీ. మీరందరూ హాయిగా ఆనందముగా ఇక్కడ ఉండాలి అని నా కోరిక. డూ నాట్ వరీ అబౌట్ యువర్ ఫ్యామిలీస్ ఆర్ యువర్ బిజినెసెస్. నీ కుటుంబము గురించి కానీ నీ వ్యాపారము గురించి కానీ ఇంత ఆలోచన కూడా చెయ్యకు. ఇక్కడ ఉన్నంతసేపు ఎప్పుడు బాబా చెప్తూ ఉండేవారు, మెహ్రాబాదులో గడిపేటువంటి భాగ్యమే అది ఈ ప్రపంచములో 0.000001 వాళ్ళకే దొరుకుతుంది. అక్కడ కూడా ఈ దరిద్రమే ఉంటే ఇక వాడికంటే నికృష్టుడు ఎవడూ ఉండడు. కనీసం అక్కడ ఉన్నప్పుడైనా వదిలి అన్నాడు, నీ కుటుంబాన్ని వదిలి, తలుచుకోకు, ఉంటాయి సమస్యలు, వ్యాపారం వదిలి. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, బాబా తనకు ప్రియాతి ప్రియమైన వాళ్ళని అప్పుడప్పుడు పిలుస్తూ ఉండేవారు. జ్ఞాపకం ఉందని ఒక 150 మందిని 100 మందిని పిలిచేవారు రమ్మని. అలా వచ్చాక లెక్క పెట్టేవారు, అందరూ వచ్చారా, ఒకడు రాలా, ఎవడు వాడు ఎందుకు రాలేదు పట్టుకున్నారు. సరే నోట్ చేసుకున్నారు ఎందుకు రాలేదు. నెక్స్ట్ పెద్ద సహవాసం అయితే మనందరూ అమర్తికి వెళ్ళినట్టు వెళ్ళాడు వాడు ప్రసాదం తీసుకువెళ్ళేది పట్టుకున్నారు. వాడు ఏరా నువ్వు ఉత్తరం అందిందా? అందింది బాబా, ఎందుకు రాలేదు అని అడిగాను. ఈరో చిన్న వ్యాపారం బాబా, రెక్కాడితే కానీ డొక్కాడదు, మరి ఏం చేయండి, అందుకని నేను రాలేకపోయాను. నేను ఎవరిని నీ దృష్టిలో? ఈ సృష్టికి తండ్రివి నువ్వు, మరి ఎంత సృష్టిని నడిపేవాడిని ఏదో చిన్న కిళ్ళి బడ్డీ నడపలేనా నేను? ఆ మాత్రం విశ్వాసం లేదా నా మీద నీకు అన్నారు. ఎంత విశ్వాసమే మీకు ఉంది, ఏం చేయండి నేను కానీ అంటే ఆయన చెప్తున్నారు, నా మీద విశ్వాసం ఉండి నన్ను ప్రేమించి కూడా ఇంకా నీవు నీ వ్యాపారం ఒక్కరోజు నేను చూడలేనా? అందుకని బాబా చెప్తున్నారు, నీ కుటుంబం గురించి నీ వ్యాపారం గురించి వద్దు, ఇక్కడ ఉన్నప్పుడైనా వాటిని పక్కన పెట్టి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించి. ఇఫ్ యు థింక్ ఆఫ్ దెమ్ దెన్ యు ఆర్ విత్ దెమ్, యు ఆర్ నాట్ విత్ బాబా. ఇంత కష్టపడి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంత నిద్ర లేకుండా, తిండి లేకుండా, దూరం చోటు కాని చోటు, దేశం కాని దేశం, భాష కాని భాష, డబ్బులు పెట్టి అక్కడికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళే కూడా మళ్ళీ ఈ దరిద్రమే, ఏమైపోతుందో నా వ్యాపారం, మా అమ్మకు బావులూరి ఏమవుతుందో, నా కొడుకు ప్రమోషన్ ఏమవుతుందో, ఇదే ఏడిస్తే అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఇక్కడికి ఎంత దూరం వచ్చినా నీవు నీ సమస్యల్లోనే ఉన్నావు, కానీ బాబా దగ్గర లేనట్టే లెక్క. అది దాని యొక్క ఫలితం, అది అలా అవుతుంది. నువ్వు ఇవే తలుచుకుంటే నీవు బాబాతో ఉన్నట్టు కాదు. వైల్ యు ఆర్ హియర్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛ, ఆనందంగా గడుపు. ఎంజాయ్ బాబా వాతావరణాన్ని, అది గడుపు. ఫర్గెట్ యువర్ కేర్. అది నీవు జీవితంలో అతి భద్రమైన సమస్యలు ఎన్నో ఉంటాయి, అవన్నీ అమ్మో నేను పట్టించుకుపోతే అలాగే, కుర్రోని స్కూల్కి తీసుకెళ్ళాలి, తల్లికి భోజనం పెట్టాలి, ఇంకొక ఆఫీసులో పనిచేయాలి, అవన్నీ వదిలి గాలికి వదిలి ఇక్కడ ఉన్నంతసేపు. మరొక సందర్భంలో బాబా చెప్పారు, మెహ్రాబాదులో నీవు ఉన్నప్పుడు ఏం చేయాలి అని బాబా ఒకతో చెప్పారు. ఇక్కడ అణువు బాబాతో జీర్ణించుకొని పోయి ఉన్నాయి. అంటే వర్షంలో తడిచిపోయిన వాడు ఎలా ఉంటాడు, వాడు గుడ్డలు, బనీళ్ళు, డ్రాయిలు అన్నీ మొద్దయిపోతాయి. అలాగూ ఇక్కడ ఉన్న ప్రతి అణువు, ఇసుక రేణువు, గడ్డి, చెట్టు, ఆకు అన్నీ బాబా అని వర్షంలో తడిచి మొద్దయిపోయి ఉన్నాయి. ఆ వాతావరణాన్ని పీల్చుకొని నీ నర అన్న బాబా 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 అని ఇవి డ్యాన్స్ కట్టాలట మన శరీరం అంతా. అలాగే పీల్చుకొని జీర్ణించేసుకో నువ్వు అంతా. అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేకపోతే ఎంత దూరం వచ్చి నీకు గిట్టుబాటు కాదు నువ్వు ఇక్కడ చేసేది. ఇక్కడ కూడా మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందండి, నీ టిఫిన్ ఎక్కడ బాగుంటుంది. అక్కడ ఉన్న 2 రోజులు కూడా ఈ తిండి గురించి వీడి తిరుగుతూ ఉంటే దాని ప్రయోజనం 0. అందుకే ఒక సందర్భంలో ఎరిచిని చూడడానికి వెళ్ళాం, మెహ్రాబాద్ ట్రస్ట్ ఆఫీస్కి నగర వెళితే, ఎందుకు వచ్చారు మీరు అని అడిగారు. మేము ఏదో చూద్దామని వచ్చాము. అప్పుడు ఆయన చెప్పాడు,
ఒక పుట్టింటికి తల్లి బిడ్డలను వచ్చినప్పుడు ఏం చేస్తుంది, వీడికి ఏమి ఇష్టమో అవన్నీ పెడదాం, నేను పలానా కూర నేను ఈవేళ ఇది వండుదాం అని లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. వీడు ఎక్కడో ఎవరింటికి భోజనం వెళ్ళిపోతే ఎంత నొచ్చుకుంటుంది తల్లి. అరే ఉన్న 2 రోజులు నా దగ్గర ఉండకుండా అక్కడికి ఇక్కడికి పోతారేటల్లా అని ఎంత బాధపడుతుంది. అలాగూ బాబా మీరు ప్రతి క్షణము తన దగ్గర ఉండాలని ఆయన ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు. ఈ చెత్తగాడిని ఎరుచుని చూడడానికి ఎందుకు వస్తారు మీరు? రావద్దు. ప్రపంచంలో ఎవడైనా సరే ఓ పెద్ద సున్నా, మేము కూడా అంతే. ఆయన దగ్గర ఉండండి, అక్కడే ఉండండి, తిరగొద్దు అలా బయట అని ఆయన మందలించాడు ఒక సందర్భంలో. అందుకని బాబా చెప్తున్నారు, ఇక్కడ ఉన్నంతసేపు ఆ బాబాని మీరు ఆ శ్వాస ద్వారా దాన్ని జీర్ణించుకొని మీ నరాల్లోనూ నింపేసుకోండి, అన్నీ వదిలే. ఇక్కడ ఉన్న కాసేపు స్విచ్ ఆఫ్. మన ప్రపంచమును స్విచ్ కట్టేయాలి. కట్టేస్తే ఏమవుద్ది? కనపడదు, దాని జాడలు ఎక్కడా ఉండవు. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చే కానీ మనం ఆన్ చేసుకుంటే మళ్ళీ మన ప్రపంచం మనకు కనపడుతుంది. హీ రోజ్ ఫ్రమ్ హీ చైర్, చెప్పేశాడు, కుర్చీలోంచి టక్మని లేచి నుంచున్నాడు ఆయన. అండ్ స్ట్రోడ్ అవుట్ ఆఫ్ ది హాల్, చకచక అడుగులు వేసుకుంటూ హాల్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. A hurrying stream of hangers on trying to keep pace with him as he walked rapidly to the waiting blue car. బయట గుమ్మం బయట ఒక నీలం రంగు కారు ఆయన కోసం వేచి ఉంది. అక్కడికి ఆయన వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళందరూ చకచక ఒక పావు ఎలా పాకుంటూ వెళ్ళిపోతుంది, అలాగే అందరూ బాబా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంతమంది జనం కూడా ఒక వరుసలో బాబా కూడా బయటికి వెళ్ళిపోయారు. A few smiles and waves from the window and he was gone. ఆ కిటికీలోంచి ఆయన చిరునవ్వుతూ నవ్వుతూ ఆ చేతులు ఊపుతూ సర్వమని అక్కడి నుంచి మాయమైపోయాడు. ఒక మెరుపులాగా వెళ్ళిపోయాడు ఆయన. ఎరిచ్ అండ్ సెవరల్ అది అదర్ మండలి ఇన్ బ్యాక్ సీట్. ఎరిచ్ మిగిలిన మండలి వాళ్ళు వెనకాల సీట్లో బాబాకు వెనక అదే కారులో కూర్చున్నారు. దే వుడ్ స్పెండ్ ద నైట్ ఎట్ మెహరాజాద్. ఎక్కడికి వెళ్ళిపోయాడు నేను మీరు అనుకుంటున్నారా? అక్కడికి దగ్గరలోని మెహరాజాద్ అనే మరొక ప్రాంతం ఉంది. ఆ రాత్రి అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. అండ్ సమ్ మైల్స్ ఆన్ ద నార్త్ ఆఫ్ అహ్మద్నగర్. అహ్మద్నగర్కు ఉత్తరాదిన ఆ గ్రామం ఉంటుంది, అక్కడ వాళ్ళు మకాం ఉంటారు. అండ్ ద లాంగ్ నేరో వెరండాస్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది హాల్ స్మాల్ నాట్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్ ప్లెజెంట్రీస్. ఈ మీటింగ్ జరిగినటువంటి ఈ హాలు పెద్ద పొడవుగా ఉంటుంది. దానికి అటుపక్క కూడా నిలువుగా వరండా ఉంటుంది, ఇటుపక్క కూడా నిలువుగా వరండా ఉంటుంది. ఆ వరండాల మీద ఒక వస్త్రం మీద చిన్న చిన్న ముళ్ళు పడితే ఎలా ఉంటుంది, ఎలాగూ ఆ వరండాలో 4-5 ఒక చోట, 4-5 ఒక చోట, ఇలా ముడులులాగా ఆ జనం మాట్లాడుకున్నా, ఏమంటే బాగున్నారా, చాలా కాలం అయిపోయింది మనం కలుసుకుని, మీ ఊళ్ళో ఎలా ఉంది వాతావరణం, ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నారు పిచ్చాపాటి. మనం కూడా అంతేగాని సహవాసం అయిపోగానే బయటికి వెళ్ళి ఏంటి సార్ కనిపించట్లేదు మీరు బాగున్నారా ఇలా మనం మాట్లాడుకుంటాం. అలాగే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఈ వాతావరణాన్ని ఒక వీడియో ఫిల్మ్ మాదిరిగా ఆ చదివిన వాడికి అక్కడికి వెళ్ళినట్టుగా ఉండాలి అని ఇతని ప్రయత్నం. ఇన్ ది హాల్ ఇట్ సెల్ఫ్ అపోజిట్ బాబాస్ ponderous armchair, a small cluster carried out the injunction to read the instruction sheets for the Savas program. ఎక్కువ మంది ఆ బాబాకు ఉన్నటువంటి చైర్ ఉంది కదా, దానికి ఎదురుగా ఆ గోడకి సూచనలు చదవమన్నారు కదా బాబా, అందరూ దాని చుట్టూ చూరి చదువుకున్నారు. 1, 2, 3, 4 అని ఆ సూచనలు అందరూ చదువుకుంటూ ఉన్నారు. One man droned on in oddly accent English to his patient companion. ఒకడు ఇంగ్లీష్లో, మనం అందరం ఇంగ్లీష్లో మరి యాసగానే మాట్లాడతాం, మనమేమి యూరోప్లోనూ అమెరికాలోనూ పుట్టలేదు కదా, అలాగా వాడికి వచ్చినటువంటి వింత ఇంగ్లీష్లో ఆ పక్కవాడితో ఇంగ్లీష్లో చెప్తున్నట్ట. ఐ వాంట్ యూ టు రీడ్ కేర్ఫుల్లీ అండ్ అబ్జర్వ్ దీస్ ఇన్స్ట్రక్షన్ అని చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలి. ద సన్ శాంక్ బిలో ద ఫార్ లైన్ ఇన్ ద లో హిల్. అక్కడ దూరంగా కొండల లోపలికి సూర్య భగవానుడు నెమ్మదిగా అస్తమిస్తూ కనపడుతున్నాడు. నెమ్మది కిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు కొండల వెనక్కి. అండ్ ద కౌ హెడ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎరంగాన్ hard by began to drive their charges back across the poor open pasture and down along the railroad tracks toward the tiny poverty-ridden village. దూరంగా చూస్తే అక్కడక్కడ చిన్న చిన్న గడి పరకలు ఉన్నాయి, ఏమి లేదు అక్కడ, పచ్చిక బయలేమి లేదు. అయినా పాపం ఆ బీదగా ఉన్నటువంటి ఆ పశువుల కాపరులు ఇక చీకటి అడిపోతుంది కాబట్టి వాళ్ళ ఊరికి వెనక్కి తోలికి వెళ్ళిపోతున్నారు. ఇళ్ళకి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది.
ఆ ఊరు కూడా బీదతనంతో వర్ధిల్లుచుకున్నటువంటి ఊరు అని. ఎక్కడ చూసినా బీదతనపు ఛాయలు, ఆ జాడలే ఉన్నాయి. The combed clouds in the east took on soft oranges and then reds and shifted to violets and blues as the intense color of the sunset ruby shifted to the mid-heavens. అతను ఆయన కవిత్వాన్ని చెప్తున్నాడు. మొట్టమొదటి ఆకాశం నెమ్మదిగా ఒక రంగులో ఉండేది, నెమ్మదిగా రంగులు మారుస్తూ అంతే కదా, ఎర్రగా ఉంటుంది ముందు సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు, తర్వాత ఆరెంజ్ కలర్లోకి మారింది, అలాగా నీలి ఆకాశంలోకి మారింది. అలాగూ నెమ్మదిగా చీకట్లు ముసురుకున్నాయి. ద ల్యాండ్ స్లెప్ట్, ఆఖరికి ఆ ప్రాంతం అంతా నిద్రలోకి జారిపోయింది. The infinite mind is neither the creator nor does it experience itself in these forms. అయితే వీటిలలో ఉన్నటువంటి, అంటే ఈ ప్రాణులలో ఉన్న ఈ అనంతమైన మనస్సు ఉందే, ఇది సృష్టికర్తగా ఈ సృష్టిని తాను చెయ్యలేదు. అలాగే స్వస్వరూప అనుభవము కూడా దానికి ఉండేటువంటి స్తోమత లేదు. అండ్ ద ఫిఫ్త్ స్టేట్ యాజ్ హ్యూమన్ బీయింగ్, కానీ 5వ దశలో మానవ రూపాన్ని పొందినప్పుడు ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ ద క్రియేషన్ ఇన్ఫినిట్లీ. ఈ సృష్టిని సంపూర్ణంగా అది అనుభవంలోకి తెచ్చేసుకుంటుంది ఇక మానవ దేహం. బట్ దిస్ ఈజ్ ద గ్రాస్ అవుటర్ ఎక్స్పీరియన్స్, నాట్ ఇన్నర్. కానీ బాబా అంటున్నారు, ఒక్కటి మర్చిపోకూడదు, బాహ్యమైనటువంటి అనుభవాన్ని తంటాలు పడుతున్నాడు, కానీ ఆంతరికమైన అనుభవం మాత్రం వీడు ఇంకా పొందటం లేదు. అంచేతే మొట్టమొదటి మానవదేహం రాగానే నేను భగవంతుడను అని అంటలేదు వాడు, నేను పుల్లయ్యను, నేను ఎల్లయ్యను అని అంటున్నాడు. ఎందుకని బాహ్యమైన అనుభవమే ఉంది వాడి. ఆంతరికమైన అనుభవం ఎప్పుడు మొదలవుతుంది? అంతర్ముఖ ప్రయాణము ప్రారంభించినప్పుడు మొదలవుతుంది. అంచేతే దాన్ని ఏమన్నారు? అంతర్ముఖ ప్రయాణం. ఆ ముఖాన్ని ప్రపంచము వైపు నుంచి కాక అంతర్ముఖంగా ఉంచి ప్రయాణం చేస్తాడు. దానినే ఎన్వల్యూషన్, అంతర్ముఖ ప్రయాణం. ఆ ముఖాన్ని బయట ప్రపంచం వైపు ఉంచడు, లోపలికి తిప్పేస్తాడు. అప్పుడు ఆంతరికమైన ప్రయాణమే, ఆంతరికమైన అనుభవాలే వాడికి ఉంటాయి. దో ఇట్ థింక్స్ ఇన్ఫినిట్లీ, ఇన్ఫినిట్ మైండ్ ఈజ్ నెయిదర్ ది క్రియేటర్ యాజ్ మ్యాన్ నార్ డస్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ వెన్ గ్రాస్ కాన్షియస్. అంచేత ఇది అనంతంగా ఆలోచించగలుగుతుందట మానవ మనస్సు. మామూలుగా కాదు, ఇక్కడ ఇలా కూర్చుని అమెరికా గురించి ఆలోచిస్తుంది, చంద్రుడు ఎలా ఉన్నాడు, బృహస్పతి ఎలా ఉన్నాడు, ఆ మార్స్ ఎలా ఉన్నాడు, అన్నీ ఆలోచించేస్తుంది ఇది. అయినప్పటికీ కూడా స్వస్వరూపము గురించినటువంటి ఆలోచన దీనికి రాదు. ఈ స్థూల చైతన్యము మాత్రమే ఉన్నంతసేపు ఇలాగే ఉంటుంది దాని పరిస్థితి. అంటే 6th స్టేట్, 6వ దశలోకి వెళ్ళేప్పటికీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇన్వల్యూషన్, అంతర్ముఖ ప్రయాణములోకి అడుగుపెట్టిన మానవుడు వాడు. అదైదర్ సటిల్ ఆర్ మెంటల్ ఇంటెలిజెన్స్, వాడికి సూక్ష్మమైనటువంటి తెలివి గాని మానసికమైన తెలివి గాని వాడికి ఉంటుంది. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్సెస్ ద క్రియేషన్ ఇన్ఫినిట్లీ. అప్పుడు ఈ సృష్టిని అనంతముగా అనుభవాల్లోకి తెచ్చుకుంటాడు. ఇన్ ఇన్వల్యూషన్ ద ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఈజ్ నైదర్ ది క్రియేటర్ నార్ డస్ ఇట్ నో ఇట్స్ సెల్ఫ్ అంటిల్ ది 7th ప్లేన్. అయితే అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నప్పుడు ఇది సృష్టికర్తగా అయిపోలేదు, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోలేదు, స్వస్వరూప జ్ఞానము ఇంకా లేదు. 6వ భూమికలో ఉంటుందండి స్వస్వరూప జ్ఞానం? ఉండదు. 6వ రూపాన్ని ఏమంటాం మనము? భగవత్ సాక్షాత్కారము అంటే 6వ భూమిక. సాక్షాత్కారం అంటే ఏమిటి? సాక్షి అంటే భగవంతుడి యొక్క హాజరుకు సాక్షిగా ఉండడం, ఇక్కడ నుంచొని అక్కడ చూడడం అయింది. అక్షి అంటే కళ్ళతో చూడడం, సాక్షి చూడడం. భగవత్ సాక్షాత్కారం అంటే ఏంటి? భగవంతుడే అయిపోవడము. కాబట్టి భగవత్ సాక్షాత్కారం ఎప్పుడూ కూడా బ్రహ్మానుభవముతో పోల్చకూడదు. బ్రహ్మానుభవం అంటే భగవంతుడు అయిపోవడం. భగవత్ సాక్షాత్కారం అంటే ఇక్కడ నిలబడి గడప అవతలున్న భగవంతుడిని ఇలా చూడడం. అది 6వ భూమిక యొక్క లక్షణం. భాస్కర్ రాజు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆధ్యాత్మిక పరిభాషలో కొంతమంది పొరపాట్లు వాడుతూ ఉంటారు. భగవత్ సాక్షాత్కారం అంటూ ఉంటారు, తప్పు ఇది. సాక్షాత్కారం అంటే బ్రహ్మానుభవమునకు ముందు దశ, 6వ భూమిక దశ. అంటే ప్రహ్లాదుడికున్నది సాక్షాత్కారం. ఈ స్తంభంలో ఉన్నాడు, ఆ గోడలో ఉన్నాడు, ఈ రాయిలో ఉన్నాడు అన్నాడు. అది ఆ దశ 6వ భూమిక యొక్క లక్షణం. 7వ భూమికలోకి వెళితే నేనే భగవంతుణ్ణి. అంచేత 7వ భూమికలోకి ప్రవేశించే వరకు స్వస్వరూప జ్ఞానము వీడికి ఉండదు. స్వస్వరూప జ్ఞానం అంటే పదాలు ఏవో కష్టంగా ఉన్నాయి,
కానీ దాని అర్థం ఏమిటి? నా అసలు స్వరూపము, అసలు నేను ఎవరిని నిజంగా, అది తెలుసుకోవడమే. ఇన్ ఎ సెవెంత్ ప్లేన్, యాజ్ ఎ గాడ్ రియలైజ్డ్ హ్యూమన్ బీయింగ్, ద ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ సెల్ఫ్. 7వ భూమికలోకి అడుగు పెట్టినటువంటి మానవుడు ఏమంటాం అతన్ని? బ్రహ్మానుభవమును పొందిన మానవుడు, బ్రహ్మైక్యమును సాధించిన మానవుడు, భగవద్ అనుభూతి పొందిన మానవుడు, దివ్యానుభూతిని పొందిన మానవుడు. ఇన్ని పదాలు వాడచ్చు, కానీ సాక్షాత్కారం మాత్రం కాదు. బట్ నెయిదర్ ఈజ్ ఇట్ ద క్రియేటర్, నార్ డజ్ ఇట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రియేటర్ ఆర్ క్రియేషన్, ఫర్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్. కానీ అతనికి ఈ సృష్టి ఉందే? అసలు లేదు అతనికి. అదిగో అక్కడ మీరు మూడు చూడండి, అక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అంతే కదా. ఇతను పరమాత్మ రాజ్యంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి సృష్టి లేదు. సృష్టి అంటే స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము, ఈ మూడు లేవు అతనికి. అతను దాటేశాడు, ఇది దాటేసి పైమెట్టు ఎక్కేశాడు, ఇక కిందవి కనిపించవు అతనికి. ఇన్ దిస్ డివైన్ స్టేట్ దేర్ ఆర్ 2 స్టేజెస్. ఇక ఈ భగవంతుడు రాజ్యంలోకి బ్రహ్మానుభవాన్ని పొంది ప్రవేశించిన తరువాత 2 దశలు ఉన్నాయంటున్నారు ఇక్కడ. ఫస్ట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ విచ్ హ్యాజ్ ఇన్ ఇట్ థింకింగ్ ఆఫ్ ది సెల్ఫ్. ఐ am God, I alone exist. That is, the infinite consciousness is conscious of itself. మొదటి దశ ఏమిటి? నేనెవరో సంపూర్ణముగా తెలిసిపోయింది. నా మొహాన్ని ఇలా ప్రపంచం వైపు తిప్పడం మాని ఇలా నా గుండెల వైపుకి ఉంచాను కాబట్టి తెలిసిపోయింది నేనెవరో. మనం కస్తూరి మృగం కథ చెప్పుకున్నాం చూడండి. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో, అది ఆ జీవితం అంతా ప్రయాసపడి పరిగెత్తి 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 ఆఖరికి శ్వాస వచ్చి కింద పడిపోయి ఆ బొడ్డు దగ్గరికి ఈ ముక్కు ఇలాగా పెట్టింది. ఆ బొడ్డు నుంచే వస్తుంది ఈ వాసన అంతా. అయ్యయ్యో నాలోనే ఉందా ఇది, నేను ఎక్కడో బయట ఉందనుకుని ఈ జీవితం అంతా తిరిగాను అనుకుని సత్యమును తెలుసుకుంది. అదే విధముగా ఇక్కడ నా స్వస్వరూపమే భగవంతుడా, నేను భగవంతుణ్ణా అనేటువంటి సత్యమును ఎరిగినది అవుతుంది. అది మొదటి దశ. అంటే తను ఎవరో తెలిసిపోయింది నిజంగా. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ మజూబియత్. దీనిని ఏమన్నారు? బ్రహ్మీభూత స్థితి అని వేదాంతములోను, మజూబియత్ అని సూఫీ విశ్వాసములోను అంటారు దీన్ని. సెకండ్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ కుతుబియత్ ఆర్ సద్గురుహుడ్, వేర్ ఇన్ ద ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ సైమల్టేనియస్లీ ఆఫ్ ఆల్ క్రియేషన్. రెండవ దశ ఏమిటి? సద్గురు స్థితి. దీనిని సూఫీలు కుతుబియత్ అని అంటారు, కుతబ్ స్థితి. దీనిలో ఏమిటి? మజూబుకున్నటువంటి లక్షణము సంపూర్ణముగా ఉంటుంది, అదనముగా సృష్టి చైతన్యము కూడా ఉంటుంది. హౌవెవర్ ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టరీ, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ క్రియేషన్ బికాజ్ ఇన్ఫినిట్ మైండ్ ద సద్గురు ఆర్ కుతబ్ నోస్ దట్ క్రియేషన్ ఈజ్ ఆల్ అన్ ఇమాజినేషన్. అంటే సృష్టి చైతన్యంలోకి దిగొచ్చాడు అంటే అర్థము ఇతను సృష్టిలో పూర్తిగా మునిగిపోయి ఆ అనుభవాన్ని పొందడు, ఇది అంతా ఉట్టిది అని తెలిసాడు అతనికి. అంటే జైల్లో ఖైదీ ఉంటాడు, ఆ జైలరు ఉంటాడు. ఆ జైలరు పరిస్థితి అన్నమాట ఇతను. అతనేమి బందీ అయిపోయి ఉండడు జైల్లో, వీళ్ళలాగా ఆ చెప్పట్టుకొని ఆ పెట్టిన కూడి తినడు, కానీ ఇక్కడే ఉంటాడు. కానీ సంపూర్ణంగా అతనికి తెలిసి ఇది మనకు సంబంధం లేదు, ఇది వాడు తప్పు చేసిన వాడు ఉండేది, ఇది మనకి ఊరికే పర్యవేక్షణ కోసం ఉన్నాం తప్ప మనమేమి శిక్షను అనుభవించడం లేదు అని తెలుసు అతనికి. అలాగే ఇతనికి ఇదంతా అబద్ధము, మిథ్య అని ఎరిగినవాడు. బాబా ఏమన్నారు? ఐ హ్యావ్ కమ్ నాట్ టు డెస్ట్రాయ్ ఇల్యూషన్. మిథ్యను నాశనం చేసేయడానికి రాలేదు ఈ మాయని. ఎందుకని? ఇది అసలు లేదంటుంటే దీనికి నాశనం చేయడానికి నేను ఇంత కష్టపడవలసిన అవసరం లేదు, ఇది ఉట్టి అబద్ధమురా అని నీకు ఎరిగించడానికే వచ్చాను నేను. ఇప్పుడు నీడ పడుతోందండి మన ఇంటి వైపు, ఏమైనా చీకటి వచ్చేసిందని వర్రీ అయిపోతున్నారు వీళ్ళంతా. ఆ నీడని నాశనం చేయడానికి కాదట ఆయన వచ్చింది, ఇది ఉట్టి నీడరా, ఇదేమో ప్రమాదం లేదని చెప్పడానికి వచ్చాడు ఆయన. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ గివ్స్ రైజ్ టు క్రియేషన్ బై ఫాల్స్ థాట్ అండ్ బై ది యాక్ట్ ఆఫ్ ఫాల్స్ థింకింగ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ద క్రియేషన్. అసలు అనంత ప్రజ్ఞ అసత్యమైన ఆలోచన చేయడం వలన ఈ సృష్టి ఏర్పడింది. అంచేతే దీన్ని ఏమంటున్నాం? ఈ విశ్వాన్ని సృష్టి అన్నాం మనం. సృష్టి అంటే అసలు ఉనికి నేలిది, ఉన్నట్టుగా కనిపించేది. దాని అసత్యమైన ఆలోచన నుండి ఇది పుట్టింది. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఎండ్స్ క్రియేషన్ బై రియల్ థాట్ అండ్ బై యాక్ట్ ఆఫ్ రియల్ థింకింగ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఇట్స్ సెల్ఫ్. కానీ అదే అనంత ప్రజ్ఞ
అసత్యమైన ఆలోచనను మానివేసి సత్యమైన ఆలోచన చేసినప్పుడు తన స్వస్వరూపము తెలిసిపోతుంది దానికి. అది తెలిసిపోగానే ఈ సృష్టి గాయం, కనిపించకుండా పోతుంది. ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ క్రియేషన్ ఈజ్ దాట్ through gross, subtle and mental bodies, the infinite intelligence experience gross, subtle and mental worlds fully. అంచేత సృష్టిని అనుభవముగా తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటి? స్థూలదేహముతో కానీ, సూక్ష్మదేహముతో కానీ, మానసిక దేహముతో కానీ సూక్ష్మ ప్రపంచమును లేక మానసిక ప్రపంచమును లేక భౌతిక ప్రపంచమును అనుభూతి పొందడం. ది యాక్ట్ ఆఫ్ ఫాల్స్ థింకింగ్ ఈజ్ ఈక్వేటెడ్ విత్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది యూనివర్స్. త్రిలోకములు అంటూ ఉంటారు మన వాళ్ళు, ఏదో పాతాళలోకము భూలోకము ఏవో చెప్తూ ఉంటారు. అసలు ఈ త్రిలోకాలంటే ఇవి బాబా వాడినమాట, త్రిలోకములు అని అంటూ ఉంటారు. త్రిలోకములంటే ఇవే: స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము. దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డ్యూ టు సంస్కార. అది ఎందుకు వచ్చిందట ఈ అనుభవము? ఎందుకు వచ్చిందండి? సంస్కారముల వలన. అంటే వెరసి మనం కథ చెప్పుకుంటాం చూడండి, చేమా చేమా ఎందుకు కుట్టావంటే. సో ఇవన్నీ వెనక్కి గనక వెళితే ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము, ఎందుకు ఈ స్థూల ప్రపంచంలో ఉన్నాము, ఇవన్నీ వెనక్కి నీకున్న సంస్కారములు స్థూల సంస్కారములు. అంతేకాదు మనం వేప మొక్క వేస్తే వేపకాయ కాస్తుంది, యాపిల్ పండు కాయ. కాబట్టి మనకున్న సంస్కారములు స్థూల సంస్కారములు. కాబట్టి మనకు స్థూలదేహం యొక్క చైతన్యమే ఉన్నది. మనకి ఎన్ని దేహములు ఉన్నాయి? 3 ఉన్నాయి. కానీ మనకు తెలియటం లేదు, ఇదే తెలుస్తోంది, మిగిలిన 2 తెలియటం లేదు. 3 ఉన్నాయి, నా వెనకాల ఇంకోటి ఉంది, దాని వెనకాల ఇంకోటి ఉంది. కానీ నాకున్నది స్థూల సంస్కారములు మాత్రమే. కనుక నాకు తెలిసిందల్లా స్థూల దేహమే. ఈ స్థూల దేహము స్థూల ప్రపంచమునే చూడగలదు. కాబట్టి నాకున్న అనుభవము స్థూల ప్రపంచానుభవమే. సరే, ఎంత చక్కగా బాబా చెప్పారు. నా సంస్కారములు ఆ స్థూల సంస్కారముల నుంచి ప్రమోట్ అయిపోయి సూక్ష్మ సంస్కారములు అయిపోయినాయి అనుకోండి. ఇక ఈ స్థూల దేహం నాకు తెలియదు, ఉంటుంది. ఇది 3 ఎలాగైతే ఉండి ఇదే కనపడుతోంది, ఆ 2 కనిపించడం లేదు. కానీ మనలోకి మహమ్మద్ మస్తు వచ్చి కూర్చున్నాడు అనుకోండి వెనకాల కుర్చీలో, ఆయన 5వ భూమికి వాడు. అంటే ఏ చైతన్యం ఆయనకున్నది? అక్కడ చూడండి బోర్డు మీద మానసిక దేహము ఉన్నది ఆయనకి. కాబట్టి ఆయన మానసిక దేహమే వాడుతూ ఉంటాడు. ఆయన మిగిలిన 2 తెలియదు ఆయనకి. మనలో ఉన్నటువంటి మానసిక దేహాన్నే చూస్తూ ఉంటాడు. ఈ కళ్ళద్దాలు పెట్టుకున్న నాగేశ్వరం చూడ్డు ఆయన, ఆ వెనకాల ఉంటుంది మానసిక దేహం, దాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. చూసారా ఎంత సరళంగా బాబా చెప్పేశారు. కాబట్టి నీ సంస్కారములు గనక సూక్ష్మ సంస్కారములుగా మారిపోతే నీకు సూక్ష్మదేహము యొక్క చైతన్యమే ఉంటుంది. నీకు సూక్ష్మదేహం ఉందో లేదో నీకు తెలియదు, మానసిక దేహం ఉందో లేదో నీకు తెలియదు. అలాగే నీకు ఉన్నటువంటి అనుభవం వల్ల సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవమే. స్థూల ప్రపంచం తెలియదు, మానసిక ప్రపంచం తెలియదు. అలాగే ఇదే సంస్కారములు ఇంకా ప్రమోట్ అయిపోయి ఇంకా సన్నగా అయిపోయి మానసిక సంస్కారములుగా మారిపోయినాయి అనుకో. మనకు ఏ దేహం యొక్క చైతన్యం ఉంటుంది? మానసిక దేహం యొక్క చైతన్యమే ఉంటుంది. ఇక మనకు ఉన్నటువంటి అనుభవము మానసిక ప్రపంచం యొక్క అనుభవమే ఉంటుంది. ఇది బాబా చెప్పిన లాజిక్. ఇది గనక ఒక్కసారి మనం అర్థమైపోతే సగం పుస్తకం మనకి అర్థమైపోయినట్టే. ఈ భూమికిలేమిటి, ఈ గందరగోళం ఏమిటి, ఇది హాయిగా. సంస్కారాస్ ఫోర్స్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ టు ఎక్స్పీరియన్స్ ఇల్యూజన్. పాపం ఈ అనంత ప్రజ్ఞ అది సత్యాన్ని అనుభవించగలదు, కానీ ఈ సంస్కారాలు పొడుస్తూ ఉంటాయి. ఈ మాయక సంగతి చూడు, ఈ సంగతి చూడు అని దీన్ని ఒత్తిడి తెస్తూ ఉంటాయట. అండ్ ఇట్ ఈస్ సంస్కారాస్ దట్ ఫోర్స్ ద మైండ్ టు థింక్ ఫాల్స్లీ. ఈ సంస్కారముల కారణముగానే ఇది అసత్యముగా ఆలోచిస్తూ ఉంటుంది, సత్యమైన ఆలోచన చేయకుండా. ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ సౌండ్ స్లీప్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ నెయిదర్ ఎక్స్పీరియన్సెస్ క్రియేషన్ నార్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. గాఢ నిద్రలో చైతన్యము ఇటు మాయ యొక్క అనుభవము ఉండదు, స్వస్వరూపము యొక్క అనుభవము ఉండదు, 2 ఉండవు. కారణం ఏమిటి? గాఢ నిద్రలో ఏమైంది? గాఢ నిద్రలో అది పనిచేయరు. ఏది పనిచేయరు? మనసు పనిచేయరు, అది ఆలోచన చెయ్యరు, అది పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమన్నారంటే ఉపసంహరించబడింది. ఆ మనసు కానీ చైతన్యం కానీ గొడుగు ఇలా సిచ్చు కొట్టామనుకోండి ఇలా ఓపెన్ అవుద్ది, దాన్ని ఇలా ముడిచేసామనుకోండి
అది ఉపసంహరించబడింది ఆ గొడుగు. అలాగే ఇది కూడా నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇది ఉపసంహరణ అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న లేవగానే ఈ బటన్ నొక్కినట్టు మళ్ళీ అంతా పూర్తిగా విశాలంగా విచ్చుకుంటుంది. అది బాబా చెప్పిన విషయం. బికాజ్ ఇట్ ఈస్ అన్కాన్షియస్, అది నాన్ థింకింగ్. బాబా చెప్పారు ఆలోచన జరగడం లేదు, అంచేత ఉపసంహరణ జరిగింది. ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఇట్స్ సెల్ఫ్, ద ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ మస్ట్ థింక్ కాన్షియస్లీ ఆఫ్ ఇట్ సెల్ఫ్ వైల్ స్టిల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సౌండ్ స్లీప్. మనం చెప్పుకున్నదే, గాఢ నిద్రలో ఉండే తన స్వస్వరూపము గురించి ఆలోచించగలిగితే అది స్వస్వరూప అనుభవం వచ్చేసినట్లే. బట్ ది ఇన్స్టెంట్ ఇట్ బికమ్స్ కాన్షియస్, సంస్కారాస్ కంపెల్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ క్రియేషన్ ఫిజికల్లీ, సట్లీ అండ్ మెంటల్లీ త్రూ ద లిమిటెడ్ మైండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఇన్ఫినిట్ మైండ్. పాపం ఇది నిద్ర లేవగానే అనుకుంటుందట, లేవగానే మన సంగతి ఏమిటో ముందు అసలు మన స్వస్వరూపం గురించి ఆలోచన చేద్దామని. కానీ ఈ సంస్కారాలు దూరిపోయి ఈ సంగతి చూడు ముందు, ఈ వ్యాపకం రోజంతా నడవాలి. పొద్దున్న లేవగానే పాల ప్యాకెట్ తేవాలి, న్యూస్ పేపర్ చదవాలి, అదేదో బాకీ ఉన్నట్టుగా. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి పనికిరాని పరిజ్ఞానం అంతా మొత్తం చదివేయాలి గంట సేపు. అంటే అలవాటైపోయింది మనస్సుకి కదా. కాయగూరలు కొనాలి, స్నానం చేయాలి, ఇవన్నీ పొడుస్తూ ఉంటాయన్నమాట వెనకాల నుంచి. అంటే తన స్వస్వరూపము మీద మనస్సుని లగ్నము చెయ్యకుండా ఇది అడ్డుపడి ఇటు లాగేస్తూ ఉంటుంది. వైల్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఈజ్ అన్కాన్షియస్, meaning it is not thinking in state of deep sleep, the samskaras do not compel it to experience creation. ఇది అసలు గాఢ నిద్రలోకి ఎలా వెళుతుందట, ఎలా వెళ్ళగలిగిందట? సంస్కారాలు కూడా రెస్ట్కి వెళ్ళిపోయాట, అంచేత ఇది గాఢ నిద్రలోకి వెళ్ళగలిగింది. అవి రెస్ట్కి వెళ్ళకపోతే వీడి తెల్లవాళ్ళు రాత్రి నిద్రట్లేదు సార్, అసలు ఎంత తంటాలు పడినా అసలు నిద్రపట్టలేదు అంటే కారణం ఏమిటి? వీడి సంస్కారములు అవి ముందు విశ్రమించలేరు, వీడు పొడుస్తూనే ఉంటాయి, వీడు ఆలోచన చేస్తూ ఉంటాడు. వీడు ఏం నిద్ర పట్టకపోతే ఏం చేస్తాడు? ఏదో ఆలోచన, ఏదో వర్రి. సంస్కారాస్ డూ నాట్ ఇంప్రెస్ ది కాన్షియస్నెస్, ఎట్ బీయింగ్ అన్కాన్షియస్ ఇట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ది సెల్ఫ్. వెన్ ఇట్ బికమ్స్ కాన్షియస్, యాజ్ ఇన్ ఎ కేస్ ఆఫ్ ఎ మ్యాన్ అవేకనింగ్ ఫ్రమ్ స్లీప్, ద సంస్కారాస్ అసర్ట్ దెమ్సెల్వ్స్ బై ఇంప్రెసింగ్ ద మైండ్ టు ఎక్స్పీరియన్స్ ది యూనివర్సెస్. ఇక్కడ బాబా రహస్యం విడమర్చి చెప్పేసినారు. పడుకుని ఉన్నంతసేపు వాడికి చైతన్యం లేదు, అంతే కదండి. చైతన్యం అంటే ఏమిటి? మెలకువ. వీడికి ఏమన్నా చైతన్యం పోయింది సార్, అన్కాన్షియస్ అయిపోయాడు అంటాం. సో భగవంతుడి పట్ల మెలకువ రావాలి అంటే, స్వస్వరూపము పట్ల మెలకువ రావాలన్నా కూడా నిద్రలోంచి లేవాలి వాడు. కానీ నిద్రలోంచి లేవగానే సంస్కారాలు వచ్చి పట్టుకుంటున్నాయి వాడి పీకి. కాబట్టి ఆ సంస్కారాలను తీసేయడం కోసం కృషి చేస్తూ ఉంటాడు అవతారుడు కానీ సద్గురువు కానీ. ఇవి తీసేస్తే వాడు నేను భగవంతుణ్ణి ఈ వీటిని చరణించి వాడు విడుదలయ్యాడు కాబట్టి స్వస్వరూపము మీద వాడు దృష్టి లగ్నము చేయగలుగుతాడు. సో ది హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఆర్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. ఆ సంస్కారములు మళ్ళీ తిరిగి అంటే దెయ్యం పట్టినట్టుగా చూడండి. ఒక మనిషి దెయ్యం పడితే వాడి పేరు మారిపోతుంది, వాడి గుణగణాలు మారిపోతాయి, వాడి ప్రవర్తన కూడా మారిపోతుంది వాడి కదా. ఎప్పుడు కాఫీ తాగకుండా పాలు మాత్రమే తాగేవాడు కాఫీ కాఫీ అంటూ ఉంటాడు దెయ్యం పడితే. అంటే వాడికి ఆ ఆత్మ ప్రేతాత్మకి కాఫీ అలవాటు. అలాగే ఈ సంస్కారాలు వీడిని పట్టేసి ఆ సంస్కారాలే వీడిని నడిపిస్తూ ఉంటాయి. టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ద ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ మస్ట్ హ్యావ్ కాన్షియస్నెస్ అండ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రియేషన్. అంచేత తప్పనిసరిగా స్వస్వరూపాన్ని అనుభవము పొందాలి అంటే మెలకువ ఉండి తీరాలి. కానీ ఆ మెలకువ సృష్టి గురించి అయి ఉండకూడదు. అది ఆ మొహాన్ని భగవంతుడి వైపుకి తిప్పాలి, సృష్టి వైపు నుండి. దిస్ మీన్స్ దట్ ఇట్ మస్ట్ బి కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బి అన్కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ది సంస్కారాస్ డిసపియర్. ఇలా అవ్వాలంటే ఈ సంస్కారముల మూట ఉన్నంతసేపు అసాధ్యము. వీటిని పూర్తిగా పీకను ఉలివేసి బయట పడేస్తేనే అవి రాకుండా ఉంటాయి. వెన్ సంస్కారాస్ ఆర్ అప్రూటెడ్, ఎక్స్పీరియన్స్ ది గ్రాస్ సటిల్ అండ్ మెంటల్ వర్డ్స్ త్రూ ది గ్రాస్ సటిల్ అండ్ మెంటల్ బాడీస్ కమ్స్ టు ఎన్ ఎండ్. దిస్ ఎండ్ ఈజ్ నిర్వాణ్. ఈ సంస్కారములన్నీ పోయినాయి అనుకోండి, ఏమవుద్ది? వీడికి స్థూల ప్రపంచం లేదు, సూక్ష్మ ప్రపంచం లేదు, మానసిక ప్రపంచం లేదు. మనం అనుకున్నాంగా ఏ రకమైన సంస్కారాలుంటే ఆ చైతన్యం ఉంటుంది, ఆ ప్రపంచం ఉంటుంది. ఈ మూడు లేకపోయేప్పటికీ ఈ మూడు ప్రపంచాలు గాయం. దీనినే నిర్వాణ అంటారు ఈ స్థితిని. ఇన్ నిర్వాణ్ ద లిమిటెడ్ మైండ్ స్టాప్స్ థింకింగ్ అండ్ ఇన్ఫినిట్ మైండ్ బిగిన్స్ థింకింగ్.
ఈ నిర్వాణలో పరిమితమైన మనస్సు అయిపోయింది, ఇక అపరిమితమైనటువంటి ఆలోచన అదే మిగులుతుంది మనకి. అండ్ ఆఫ్టర్ ఇన్ఫినిట్ మైండ్ బిగిన్స్ థింకింగ్, ది ఇన్ఫినిట్ థాట్ ఈజ్ రియలైజ్డ్ ఇన్ నిర్వికల్ప్. అనంతమైన మనస్సు స్వచ్ఛంగా ఆలోచన మొదలైన నాడు అది నిర్వికల్పలోకి వెళ్ళిపోతుంది. ఇన్ నిర్వికల్ప్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ఇన్ఫినిట్లీ కాన్షియస్ అవేక్ స్టేట్. దట్ ఈజ్ నో ఆస్పెక్ట్ ఆఫ్ అన్కాన్షియస్ ఆర్ డ్రీమ్ ఎగ్జిస్ట్. ఇక ఎంతసేపు మెలకువగా ఉండి ఎన్ని వైపులు చూసినా అడ్డుపడ్డానికి సంస్కారాలు లేవు. అవి ఉంటే మాత్రం వచ్చి పట్టేసుకుంటాయి ఇక్కడ మనకి. అవి అయిపోయింది వాటి అధ్యాయం. కాబట్టి ఇక తానే కనపడుతూ ఉంటాడు ఎక్కడ చూసినా, తన స్వస్వరూపమే అంతా ఎటు చూసినా కనిపిస్తూ ఉంటుంది. ద మీనింగ్ ఆఫ్ నిర్వాణ నిర్వికల్ప్ ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ మాయా. ఈ నిర్వాణ నిర్వికల్ప అంటే సారం ఏంటంటే మాయ నుంచి విముక్తి. మనకు విముక్తి అంటాం కదా, విముక్తి అంటే ఏమిటనమాట? మాయ నుంచి విముక్తి అనమాట. ఫ్రమ్ ద బైండింగ్ అండ్ లాస్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఆల్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఫాల్స్ థింకింగ్. మాయ యొక్క నియమాలు, మాయలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ వేళ ఉన్నది రేపు మారిపోతుంది. అది ఏది కూడా శాశ్వతంగా ఉండదు మాయలో. ఈ వేళ ఉన్నది రేపు మారిపోతుంది. పుట్టిందంటే చావలసిందే, చచ్చిందంటే పుట్టవలసిందే, కర్మ చేసేవు అనుభవించవలసిందే. ఇలాగూ చాలా నియమాలు ఉన్నాయి ఈ మాయలు. ఇవన్నిటికీ దాటేసావు, నువ్వు బయటికి అడిగేసేసావు. ద స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ నేమ్డ్ ఈశ్వర్ ఆర్ ఔరమజ్ does not experience God, meaning infinite intelligence in the state of the creator does not experience itself. చైతన్యము లేనంత వరకు ఈశ్వరుడు అని పేరు పెట్టుకున్నాం, అతడికి భగవంతుడి యొక్క అనుభవము ఉండదు. చెప్పుకున్నదే కదా మనం. ఓన్లీ ది బ్రహ్మీభూత్ ఆర్ పరమహంస ఆర్ జీవన్ముక్త అండ్ ది సద్గురు ఎక్స్పీరియన్స్ గాడ్ కాన్షియస్లీ, మీనింగ్ దే రియలైజ్ దెమ్సెల్వ్స్ టు బి గాడ్. ఎవరికి బ్రహ్మానుభవం ఉంటుంది? బ్రహ్మీభూతుడికి కానీ, ఇంకా పరమహంసకు కానీ, జీవన్ముక్తకు కానీ, సద్గురువుకి కానీ. అంటే తామే భగవంతులము, తాము భగవంతులమే అనేటువంటి అనుభవము వాళ్ళకు ఉంటుంది. జీవన్ముక్తకు పరమహంసకు తేడా ఏమిటండి? 7వ భూమికలోకి అడుగుపెట్టేసి బ్రహ్మానుభవమును సొంతం చేసుకున్నవాడు మామూలుగా వాడికి ప్రపంచం యొక్క స్పృహ ఉండదు. వాడికి ప్రపంచముతో ఏ రకమైన బాధ్యత కూడా ఉండదు. అయితే వాడికి స్థూలదేహము ఉన్నది, సూక్ష్మదేహము ఉన్నది, మానసిక దేహం ఉన్నది. కానీ వాటి ఎరుక లేరు వాడికి. వాడికి ఉన్న ఎరుకల్లా పరమాత్మ ఎరుక మాత్రమే ఉన్నది. అక్కడ చూడండి, పరమాత్మ ఎరుక మాత్రమే ఉన్నది వాడికి. కాబట్టి ఇవేవీ లేవు. కనుక వాడికి ఈ సృష్టి బాధ్యత ఉండదు. అతనిని బ్రహ్మీభూతుడు అన్నాం మనం, మజూబ్ అన్నా. అయితే వాళ్ళలో 5గురికి మాత్రం ఎప్పుడు సృష్టి బాధ్యత కూడా వాళ్ళ భుజం మీద పెట్టడం జరుగుతుంది. నేను భగవంతుడను అనే సత్యానుభవము ఉంచుకుని ప్రపంచము యొక్క స్పృహలోను కూడా వాళ్ళు వస్తారు. అంటే స్థూల సూక్ష్మ మానసిక ఈ 3 కూడా వాళ్ళు కలిగి ఉంటారు చైతన్యం. వాళ్ళని ఏమన్నారు? సద్గురువులు అన్నారు. ఎవడు సద్గురువుగా రావాలి? ఎప్పుడు డిసైడ్ అవుద్ది? సృష్టి బిందువు దగ్గరే ఆ వచ్చే బిందువుకు చుక్క పెడతాడనమాట భగవంతుడు. మన ఎలక్షన్లకి ఏలికి ఎలా చుక్క పెడతాడు, చుక్క పెడతాడు. కాబట్టి వీడి జీవితంలో సహకరించిన సంస్కారములు, గొప్పతనము, మంచితనము దాని మీద ఆధారపడి ఉండదట. ఇది ఆయన భగవద్ ఇచ్చ ప్రకారమే అది ఆధారపడి ఉంటుంది. సో వాడు బాధ్యత ఉన్నవాడు ఆ సద్గురు. అయితే కొంతమంది బాధ్యత లేకపోయినా సృష్టి చైతన్యంలో సరదాగా వస్తారట, పిక్నిక్ వచ్చినట్టుగా. వాళ్లను 2 రకాలుగా డివైడ్ చేశారు. పరమహంస అన్నారు, అంటే భగవత్ చైతన్యము సదా ఉంటుంది, సృష్టి చైతన్యము అప్పుడప్పుడు లైట్ ఇలా దీపం ఎలిగి ఆరిపోతూ ఉంటుంది చూడండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అతనిని పరమహంస అన్నారు. అలా కాకుండా ఈ సృష్టి చైతన్యం బాగా ఎక్కువ కాలం ఉంటూ ఉందనుకోండి, అతనిని జీవన్ముక్త అన్నారు. మనం కొంచెం జ్ఞాపకం పెట్టుకుని కష్టమేం కాదని, ఇందులో పెద్ద భయంకరమైనగా అర్థం కాని విషయం ఏమీ లేదుగా. వీళ్ళు మాత్రం భగవంతుని యొక్క అనుభవమును సదా పొందుతూ ఉంటారు. బికాస్ ఆఫ్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ గాడ్ దేర్ ఎగ్జిస్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివోషన్ టు గాడ్ బై మ్యాన్. ఇన్ని దశలలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మానవుడు భగవంతుని పూజించేటప్పుడు
ఈ దేవత ఒకలా పూజిస్తాడు, ముక్కోడు దేవతలకు వాడికి ఏదో ఇలా పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి పోతాడు. ఒక శ్రీరామచంద్రుని ఆరాధించినప్పుడు వేరే విధంగా ఆరాధిస్తాడు, అవతార పురుషుడు ఆయనకు చూపించేటువంటి అంకిత భావం వేరేగా ఉంటుంది. ఈ ముక్కోడు దేవతలకు వేరేగా ఉంటుంది. ఎవడో గురువు యోగి కనపడతాడు, వాడికి పాదాబంధనం చేసేసి ఏదో కోరేసుకుంటాడు, వాడు ఇచ్చేను పో అంటాడు, వచ్చేస్తాడు. సో భగవంతుడి మీద ఉన్న ఆరాధనను కూడా పలు విధాలుగా మానవుడు వ్యక్తం చేస్తూ ఉంటాడు. కారణం భగవంతుడు విభిన్న దశలలో ఉంటూ ఉంటాడు కాబట్టి. డివోషన్ టు గాడ్ ఈజ్ ఫర్ రియలైజింగ్ ద నేచర్ ఆఫ్ డివినిటీ, ఆఫ్ రియలైజింగ్ గాడ్ యాజ్ హీ ఈజ్. అయితే భగవంతుణ్ణి ఎందుకు ఆరాధిస్తాడు మనిషి? అసలు తన స్వస్వరూపమును తెలుసుకోవడానికి, భగవంతుణ్ణి భగవంతుడిగా ఎరగడానికి, అంతే కదండి. ఇప్పుడు మనం టికెట్ కొనుక్కుని రైలు బండి ఎక్కామంటే ఆ గమ్యం చేరడానికి, అంతేగాని వాడు ఫ్రీగా ఇచ్చి ఆ కాఫీ టీ కోసం కాదు కదా ఎక్కితే. మనం గమ్యం చేరడం కోసం ఆ బండి ఎక్కాం, ఆ టికెట్లోనే వాడు కాఫీ టీలు కూడా ఇస్తాడు. ఇప్పుడు రాజధాని శతాబ్ది ఎక్కామనుకోండి, ఆ టికెట్లోనే వాడు భోజనం కాఫీ టీ ఇస్తాడు, దానికోసం ఎక్కలే మనం. అలాగే భగవంతుడిని మనం ఎందుకు ఆరాధించాలి? భగవంతుణ్ణి భగవంతుడిగా ఎరగడానికి, మన స్వస్వరూపమును గ్రహించడానికి. రియల్ డివోషన్ ఈజ్ ఆఫ్ 3 kinds. బాగా చెప్పు. అసలు నిజమైనటువంటి భక్తి 3 రకాలుగా ఉంటున్నారు. నిర్గుణ భక్తి, సగుణ భక్తి, సద్గురు భక్తి. 3 రకాలు. చూద్దాం ఇవేంటో. ఈచ్ టు ఏ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ గాడ్. ఈ 3 ఎందుకు 3 రకాలుగా విభజన చేయవలసి వచ్చింది అంటే, భగవంతుని యొక్క 3 విభిన్న దశలకు సంబంధించి ఈ భక్తి ఉంటుందట. అంచేత 3 రకాలుగా విభజించాము. నిర్గుణ భక్తి ఈజ్ వర్షిప్ ఆఫ్ ఇంపర్సనల్ గాడ్, ది అబ్సల్యూట్. నిర్గుణ భక్తి అంటే ఒక ఇదమిద్దమైన రూపము లేనటువంటి నిరాకార బ్రహ్మను ఆరాధించేటువంటి భక్తి. అతనికి రూపం లేదు. బై హిందూస్ ఆ పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ. హిందువులు ఏమంటారట? పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ అంటారట. ఈ భక్తి కలిగి ఉన్నవాడు ఎవరిని ఆరాధిస్తాడంటే పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ. బై జొరాస్టర్స్ దాదర్ అహురు మజ్దా. ఇదే జొరాస్టియన్స్ అహురు మజ్దా అంటారు. బై సూఫీస్ వారా ఉల్ వారా, వాళ్ళ భాష. బై మిస్టిక్స్, అదే క్రైస్తవులైతే ఇట్ ఈజ్ వర్షిప్ అది బియాండ్ వాళ్ళు బియాండ్ అంటే పరాత్పర పరబ్రహ్మ. ఆర్ ఆఫ్ బిఫోర్ ద బిగినింగ్ అంటే ఆరంభమునకు ఇంకా ముందే ఉన్నవాడు, వాడి గురించి ఆరాధన అని వాళ్ళ అర్థం అంటది. నిర్గుణ భక్తి. సరే, ఇది నిర్గుణ భక్తి గురించి చెప్తున్నారు. ఇది వర్షిప్ ఆఫ్ ది నాన్ థింకింగ్ స్టేట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ వన్. ఆలోచన చెయ్యకుండా ఉన్నటువంటి అనంతుడైన ఆ ఏకైకుడైన భగవంతుడిని ఆరాధించే భక్తి ఇది. అంటే అనంత ప్రజ్ఞ అతనిని ఆరాధించేదట. అంటే రా ఫారంలో ఒక ముడిసరుకుగా ఉన్నటువంటి అనంత ప్రజ్ఞను ఆరాధించేది నిర్గుణ భక్తి. సగుణ భక్తి. మరి సగుణ భక్తి అంటే ఏమిటి? ఈ పర్సెప్టబుల్ డివోషన్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఇంపర్సనల్. సగుణ భక్తి ఈజ్ ద వర్షిప్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ దట్ ఈజ్ ఇన్ఫినిట్లీ అన్కాన్షియస్, ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. బై హిందూస్ ఈశ్వర్, బై జొరాస్టియన్స్ ఆఫ్ అహుర మజ్దా, అండ్ బై మిస్టిక్స్ గాడ్ ఇన్ ది బియాండ్. ఇది కూడా బాబా అంటున్నారు, ఇదమిద్దమైన ఒక వ్యక్తిగత రూపము లేనటువంటి భగవంతుణ్ణి ఆరాధించడమే అని చెప్పవచ్చు. ఇది అనంతముగా చైతన్యము లేనటువంటి భగవంతుణ్ణి ఆరాధించేటువంటి భక్తి. దీనిని హిందువులు ఈశ్వరుడు అంటారు. సద్గురు భక్తి మూడవది. సద్గురు భక్తి ఇట్ ఈస్ ద డివోషన్ టు ఎ పర్ఫెక్షన్ పెర్సానిఫైడ్, ద వర్షిప్ ఫర్ ది పర్ఫెక్ట్ మాస్టర్ ఆర్ అవతార్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. ఇది మూడవ భక్తి. ఒక వ్యక్తిత్వమును దాల్చి ఒక రూపమును వేసుకొని భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు అతడిని ఆరాధించేటువంటి భక్తి. సద్గురువు యొక్క ఆరాధన గాని అవతార పురుషుని ఆరాధన గాని దీని కిందకి వస్తుంది. అతను విశ్వమునకు ప్రభువు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడట ఈ భూమి మీదకి. ఎందుకు వస్తూ ఉంటాడు అతను? ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు కానీ ప్రధానమంత్రి కానీ ఒక్కొక్కసారి రాష్ట్రానికి వస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు వస్తూ ఉంటాడు? తన రాజ్యం ఎలా ఉందో ఒకసారి చూసిపోదామని వస్తూ ఉంటాడు. అందుకని విశ్వమునకు ప్రభు అయినటువంటి భగవంతుడు మానవ రూపమును దాల్చి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు.
దిస్ ఈజ్ ద వర్షిప్ ఆఫ్ ది ఇన్ఫినిట్ రియల్ థింకింగ్ స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఏ రూపములో ఉన్న భగవంతుడిని ఆరాధించడం ఇది? కేవలము సత్యపరమైనటువంటి ఆలోచన చేసే అనంత ప్రజ్ఞను ఆరాధించేటువంటి భక్తి. ది అవతార్ ఆర్ సద్గురు ఎంబడీస్ కాన్షియస్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్. అవతార పురుషుల్లో కాని సద్గురువులో కాని పూర్తి చైతన్యముతో కూడిన అనంత ప్రజ్ఞ ఉంటుంది. హీ ది ఆల్ నోయింగ్ ఇన్ఫినిట్ యూనివర్సల్ మైండ్. ఆయన మనస్సు విశ్వాత్మకమైన మనస్సు, సర్వమును ఎరిగినటువంటి మనస్సు. ఇప్పుడు మనకు సర్వర్ ఉంటుంది, మెయిన్ సర్వర్. దానికి మనం ఎన్ని కంప్యూటర్లు వాడినా కూడా దాని నుంచే వస్తూ ఉంటాయి. అలాగే విశ్వములో ఉన్నటువంటి అన్ని ఆత్మలు ఆయన మనస్సుతో అనుసంధించబడి ఉంటాయి. ఓన్లీ ది అవతార్ ఆర్ సద్గురు కెన్ డిక్లేర్ ఐ నో ఎవ్రీథింగ్. నాకు సర్వము తెలుసు అని ఎవడు చెప్పగలడు? ఒక సద్గురువు కాని అవతార పురుషుడు కాని చెప్పగలరు. పీఠాధిపతులు, ప్రసంగికులు, పండితులు ఎవరైనా చెప్పగా మనం విన్నామా నాకు అన్నీ తెలుసు అని? చెప్పాడంటే వాడు అజ్ఞాని. అది ఒక అవతార పురుషుడికి, సద్గురువుకి మాత్రమే అది సొంతం. ద హైయెస్ట్ టైప్ ఆఫ్ రియల్ వర్షిప్ is the worship of infinite intelligence in personal form, the avatar and Sadguru, which takes one to the experience of this. ఈ మూడు భక్తులలో ఏది అతి శ్రేష్టమైన భక్తి? ఈ మూడవది అని బాబా చెప్తున్నారు. ఎందుకని? అతను మనకు సహాయం చేయడానికే వచ్చాడు ఇక్కడికి. ఒరే నాయనా, నీ తాపత్రయం నువ్వు పడుతూ తడుముకుంటూ తిరుగుతున్నావు, జీవితాలు గడుపుతున్నావు. వచ్చేను నేను, నా చెయ్యి పట్టుకొని నేను తీసుకెళ్ళిపోతానంటే, అది మానేసి నేను చీకట్లోనే తడుముకుంటానంటే అది ఎంత అవివేకం అవుతుంది. అందుచేత వ్యక్తికి ఒక దేహమును వేసుకొని వ్యక్త రూపములో వచ్చిన భగవంతుణ్ణి ఆరాధించడమే నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆరాధన అవుతుంది. ఇది మాత్రమే నేరుగా స్వస్వరూప అనుభవమును ప్రసాదించగలిగినట్టే. హౌ కెన్ అన్కాన్షియస్ గాడ్ ఇన్ ది బియాండ్ ఆర్ గాడ్ ఇన్ ది బియాండ్ హూ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ మేక్ అదర్స్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ? ఆ నిర్గుణ రూపంలో ఉన్న భగవంతుడికి అతను ఉన్నామనే స్పృహ లేదు. అతనికి ఈశ్వరుడుగా ఉన్నవాడు అతనే అచేతనమైన వాడు, చైతన్యం లేనివాడు. కాబట్టి నీ స్వస్వరూప అనుభవమును ఎలా ఇవ్వగలడు? ఒక్క అవతారుడు మాత్రమే అది ఇవ్వగలడు. Similarly, Brahma or Afridgar, the creator, Vishnu, or Parvardigar, the preserver, and the Mahesh, the Fanakar, the dissolver, have no experience of the self and cannot bestow or experience of God realization. చూసారా ఎంత స్పష్టంగా ఇక్కడ బాబా చెప్తున్నారు. అందుచేత బ్రహ్మ, విష్ణు, మహేష్ అని మనం మూడు రూపాలలో భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం. ఈ ముగ్గురికి కూడా తమ స్వస్వరూపము యొక్క అనుభవమే లేదు. కనుక వాళ్ళు నీకు ఎలా ఇవ్వగలరు ఆ అనుభవమును? కాబట్టి వాళ్ళది ఏ దశతో పోల్చారు? ఆవేళ మనం రఘుపతి గారిది విన్నాం. మనం ఆర్కేంజల్స్, ఆరవ భూమికలో ఉన్నటువంటి అనుభవం. సో అతనే గమ్యము చేరకుండా అతను మనలను గమ్యముకు చేర్చలేడు కదా. జేబులో 1000 రూపాయలు ఉంటే నేను 1000 రూపాయల వరకు ఇవ్వగలను. ఉన్నది 10 రూపాయలు అయితే 1000 రూపాయలు ఇవ్వలేనుగా. అంచేత అతనికి ముందు ఆ అనుభవం ఉంటే అది ఇవ్వగలుగుతాడు. ఓన్లీ ది అవతార్ ఆర్ సద్గురు హూ థింక్స్ ఇన్ఫినిట్లీ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ హూ హ్యాస్ రియలైజ్డ్ ద సోల్ టు బి వన్ కెన్ మేక్ వన్ రియలైజ్ ద సోల్. ఒక్క అవతార పురుషుడు కాని సద్గురువు కాని మాత్రమే ఏదైనా ఒక వ్యక్తికి బ్రహ్మానుభవమును ప్రసాదముగా అనుగ్రహించగలరు. ఎందుకని? వాళ్ళ సొంతం అది, వాళ్ళు సాధించారు దాన్ని, కాబట్టి దాన్ని ఇవ్వగలరు. ది అవతార్ ఆర్ సద్గురు ఈజ్ గ్రేటర్ దాన్ పరాత్పర పరబ్రహ్మ. అవతార పురుషుడు పరాత్పర పరబ్రహ్మ కంటే గొప్పవాడు. బికాజ్ హీ ఎంబడీస్ ది కాన్షియస్నెస్, ద నాలెడ్జ్ ఆఫ్ బిఫోర్ బిగినింగ్ అండ్ ఆఫ్టర్ ది ఎండ్. కారణం, అతను స్వయముగా ఆ జ్ఞానమును సంపాదించుకున్నాడు. అంతకు ముందేముంది, ఆ తర్వాత ఏముంది, సంపూర్ణముగా అతనికి తెలుసుకున్నాడు. ఫర్ హీ అలోన్ కెన్ టేక్ వన్స్ కాన్షియస్నెస్ బ్యాక్ టు ద బిగినింగ్ అండ్ బియాండ్ ది ఎండ్. అతనికి తెలియని దారి లేదు. మొత్తం ఇవన్నీ ఒంటరిగా ఎవడి సహాయము లేకుండా అవతార పురుషుడు మొత్తం కష్టం అంతా పడి అన్ని అగాధాలు దాటుకుంటూ వచ్చేశాడు ఇక్కడికి. నీకెందుకురా, నేను ఉన్నానుక, నన్ను పట్టుకో చాలు, నా కొంగు పట్టుకో, నా పాదాలు పట్టుకో. ఎందుకంటున్నాడు ఆయన? భరోసా, అభయం.
పట్టుకో, నేను తీసుకెళ్ళిపోతాను. ఎందుకు ఆయన తెలుసు ఆయన పరిష్కరించలేని సమస్య లేదుట. ఒక సందర్భంలో బాబా అన్నారు, నేను పరిష్కరించలేని సమస్య లేనే లేదు. హీఈస్ గ్రేటర్ దాన్ ఈశ్వర్ బికాస్ హీ ఎంబడీస్ ద కాన్షియస్నెస్ అట్ ద బిగినింగ్ అండ్ ఎండ్. ఫార్ హీ అలోన్ కెన్ టేక్ వన్స్ కాన్షియస్నెస్ బ్యాక్ టు ద బిగినింగ్ అండ్ బియాండ్ ది ఎండ్. ఈశ్వరుడు కంటే కూడా అవతార పురుషుడు గొప్పవాడు. ఎందుకని? ఈశ్వరుడికి చైతన్యం లేదు అతనికి, కానీ ఇతను ఆరంభం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోగలడు. నిర్గుణ భక్తి, అబ్సల్యూట్ వర్షిప్ పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ ఈ సెకండరీ వెన్ కంపేర్ టు సద్గురు వర్షిప్, బట్ ఇట్ ఈస్ స్టిల్ జెన్యున్ అండ్ ప్రొఫౌండ్. అంటే ఇవన్నీ పనికిమాలినవని అనుకోకండి సుమ. సద్గురు భక్తితో పోల్చినప్పుడు ఇవి 2-3 స్థానాలకి వెళ్ళిపోతాయి, అంతేకాని అవి గొప్పవే. ఎందుకని? భగవంతుణ్ణి ఆరాధించడం అనేది ఎప్పుడూ కూడా గొప్ప విషయమే. అది వర్షిప్ ఆఫ్ ద అదర్ అహురమస్ ఆర్ వారా ఉల్ వారా ఆఫ్ ది బియాండ్ బిఫోర్ ద బిగినింగ్ ఇట్ వర్షిప్ ఆర్ ఇంపర్సనల్ గాడ్ హూ ఈజ్ నేమ్లెస్ అన్నోయబుల్ ఇన్ అబిస్మల్ బియాండ్. అంచేత పరాత్పర పరబ్రహ్మని ప్రార్థిస్తున్నామండి మేము, యెహోవాని ప్రార్థిస్తున్నాము. యెహోవా అంటే బియాండ్ అంటే అది నిరాకార రూపములో పేరు లేని భగవంతుడు, అనామకుడైన భగవంతుణ్ణి ఆరాధించేటువంటిది. వర్షిప్ ది సద్గురు అవతార్ ఈజ్ ఎ పర్సనల్ గాడ్ హూ ఈజ్ మహారాజ్ ఆర్ సాహెబ్ ఆర్ హజరత్ ఆర్ ఉత్తమ్. ఇన్ని పేర్లు ఉన్నాయట సద్గురువుకి. హీ పర్సానిఫైస్ గాడ్. సద్గురువుని కాని అవతార పురుషుణ్ణి కాని ఆరాధించడం అంటే ఒక రూపము వేసుకొని ఒక వ్యక్త రూపములో భగవంతుడు రాగా అతనిని అనుసరించి ఆరాధించడము అని అర్థం. ఇఫ్ అబ్సల్యూట్ వర్షిప్ ఈజ్ డన్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ వన్స్ హార్ట్ అండ్ ఇన్ కంప్లీట్ ఫెయిత్, ఇట్ ఈవెంచువల్లీ లీడ్స్ టు ది వర్షిప్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఇది చాలా ప్రధానమైన విషయం. ఒక వ్యక్తి పరిపూర్ణమైన ఆరాధనతో ఇషుమంతా కూడా కల్మషము లేకుండా వాడు గుండె లోతుల్లో నుంచి రూపము లేని భగవంతుణ్ణి ఆరాధించినా కూడా అది సాకారుడైన పరమాత్మని చేరుతుందట ఆ భక్తి. అంటే ఆయన స్పందించి బదులిస్తాడు ఆయన దానికి. ఇఫ్ దిస్ వర్షిప్ ఆఫ్ ది అబ్సల్యూట్ ఈజ్ ఆఫర్డ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ గాడ్ రియలైజేషన్, ఇట్ బ్రింగ్స్ ద సీకర్ ఇన్ టు ద పర్సనల్ కాంటాక్ట్ ఆఫ్ ది అవతార్ ఆర్ సద్గురు. ఇటువంటి భక్తి కనుక ఒక మనిషికి ఉంటే ఆయనే తన సన్నిధిలోనికి తెచ్చేసుకుంటాట ఆ వ్యక్తిని. అంచేతే బాబా అనేక మంది వ్యక్తులకి ఇళ్లకెళ్ళి కలిశారు. ఆయన వెళ్ళి దర్శనం ఇచ్చారు. అనేక మంది మస్తులను కలిశారు. ఎందుకని? అది బాబా ఒక చోట చెప్పారు, ద ట్రూత్ ఈజ్ మోర్ యాంక్షస్ టు అసర్ట్ ఇట్ సెల్ఫ్. మనకంటే భగవంతుడే ఎక్కువ ఆరాటపడిపోతూ ఉంటాయట. వీడికి చాలా భక్తి ఉంది, మనం వెళ్ళోసారి దర్శనం ఇచ్చేయాలి వీడికి, పాపం వీడికి అని ఆయనే ఆరాటపడుతూ ఉంటాయట. దానికోసమే దేశం ప్రపంచం అంతా నలుమూలలా వెళ్ళిపోయేవాడు ఆయన. రైలు దిగి స్నానం చేసి జనం ఎక్కడ రద్దీగా ఉంటారో అక్కడ పోయి నిలబడతానే అనేవారు ఆయన. అక్కడ పోయి నిలబడేవాడు ఆయన. ఎందుకు? అందులో ఒకలో ఇద్దరో ఇదిగో అర్హత కలిగినటువంటి అపురూపమైన అదృష్టం చేసుకున్న ఆత్మలు ఉంటారు. వాళ్ళ కోసం